కాదా? ఇంతకు ముందు చేస్తున్నట్టుగా ఇప్పుడు చేయవలసినటువంటి అవసరం ఉందా లేదా? ఇంతకు ముందు చేస్తున్న వాటిలో ఏమన్నా మార్పులు చేయాలా? అవసరం ఉన్నవా? ఇప్పుడు మనం ఎన్నో ఫార్మ్స్ నింపుతాము, ఎన్నో డాక్యుమెంట్లు నింపుతాము. ఇవన్నీ అవసరమా? ఒకప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అంటే బోలెడంత ప్రొసీజర్ ఉండేది. ఇప్పుడు సింపుల్ గా ఆన్‌లైన్ లో కూడా అప్లై చేసేసుకోవచ్చు డ్రైవింగ్ లైసెన్స్. సో అంటే గ్రాడ్యుయల్‌గా ఏంటంటే ఏవేవి అవసరం లేదు, ఏవేవి అవసరం నాకు అనేవి తెలుసుకోవడం కోసమే ఈ రివ్యూ అనేటటువంటిది ఏదైతే ఉందో, చాలా సార్లు ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేస్తూ ఉంటాం. అది గాక మధ్య లోపల ఈ దేవుడున్నాడు, ఆ దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు మళ్ళీ చాలా మందయ్యారు. విష్ణుమూర్తే దేవుడు, శివుడు దేవుడు గాదు. శివుడే దేవుడు, విష్ణుమూర్తి గాదు. అహా! కాదు కాదు వీళ్ళందరికీ గొప్ప అమ్మవారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతూ ఏమైపోయిందంటే హిందూ ధర్మం లోపల మీరు చూడండి చాలా మంది అంటే చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా నేనంటున్నది ఎడ్యుకేషన్ తోని సంబంధం లేకుండా మూఢనమ్మకాలు గాని, తప్పు భావాలు గాని ఎంత మందిలో ఉన్నాయో లెక్కలేదు. ఎంతో మంది అడుగుతుంటారు. శివభక్తులు గొప్పవాళ్ళా? విష్ణు భక్తులు గొప్పవాళ్ళా? విష్ణువుని పూజిస్తే ఏమొస్తుంది? మా ఇంట్లో ఫలానా విషయం జరిగింది. ఏది బలిస్తే బావుంటుంది? మీరు నమ్ముతారా? నన్ను ఇది కూడా అడుగుతారు. ఏది బలిస్తే బావుంటుంది? అంటే అది తప్పుగా భావించరు వాళ్ళు. ఇది పద్ధతి. ఇదెందుకు చేయకూడదు? ఇప్పుడు ఆలోచించేవాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా నేను అంటుంది చదువుకున్న వాళ్ళలో కూడా ఎంత అమాయకత్వం ఉందో, ఎంత అజ్ఞానం ఉందో చూస్తూ ఉంటే మనకు బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు వాళ్ళు ఏం చదువుకుంటారు చెప్పండి? వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు. అది కాకపోని చదువు అది సరిగ్గా ఉన్నా సైన్స్‌తో కొంత వరకైనా కలుపుకొని చెప్పగలిగేటటువంటి సామర్థ్యం వారి లోపల ఉండదు. సో అప్పుడేమవుతుందంటే దేవుడినే తప్పర్థం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వేదాలు కూడా చాలా వరకు మనం కోల్పోయాం. ఇప్పుడు ఏ పీస్‌ని ఎక్కడ పెట్టాలో తెలియదు గదా! కాబట్టి ఏంటంటే చెప్పేటప్పుడు తప్పులు చెప్పే అవకాశం ఉంది. వాళ్ళేదో కావాలని తప్పులు చెప్తారని కాదు. కానీ ఎక్కడో ఒక చోట తెలిసి తెలియక తప్పులు చెప్తారు. ఎందుకు ఇలా వచ్చింది గదా! మా గురువుగారు జెప్పారు. నేను నీకు జెప్తున్నాను. పాటించు అంటారు. అయిపోయింది. అక్కడ ఇంకా డిస్కషన్ ఏముంటుంది? అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలోకి ప్రవేశించాం. గత మాసం నుంచే మనందరికీ తెలిసినట్టుగా తొలి ఏకాదశి నుంచే ఆ సమయం నుంచే ఆ నెల నుంచే మనకు చాతుర్మాస్య అనేటటువంటి దీక్ష చాలా మంది చేస్తూ ఉంటారు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. విష్ణుమూర్తి అప్పుడు యోగ నిద్రలో ఉంటాడు అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాం. ఈ 4 నెలల పాటు మనకు వర్షాలవి బాగా పడుతూ ఉంటాయి కాబట్టి జ్ఞానులు అంటే ఋషులు గాని, మునులు గాని, తపస్సు చేసిన వాళ్ళు గాని, ప్రవచనకర్తలు గాని ఒక్కొక్క ప్రాంతాన్ని వాళ్ళు మారుతూ వెళ్లకుండా ఒకే దగ్గర ఉంటారు. ఒకే దగ్గర ఉండడం వల్ల ఏమవుతుంది వాళ్ళు గృహస్థులు ఎవరైతే ఉంటారో ఆ గృహస్థులకు మంచి చేయడం కోసం అని చెప్పేసి రకరకాల విషయాలను వాళ్ళకు తెలియజేస్తూ ఉంటారు గృహస్థులందరికీ కూడా. తెలియజేస్తూ వాళ్ళ జీవితం లోపల ఎన్నో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. గృహస్థులందరికీ కూడా వారి జీవితం మార్పులు చెయ్యాలి. ఎందుకంటే తెలిసి తెలియక రకరకాల విషయాలు జనాల లోపల ఎన్నో అపోహలు పెట్టుకొని ఉంటారు. వీరేంటంటే వీటన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చి వీరి లోపల కొంత మార్పునైనా మేము తీసుకురాగలమా అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి ప్రయత్నం కోసం అని చెప్పేసి గత నెల ప్రారంభమైనటువంటి ఈ చాతుర్మాస్యం ఏదైతే ఉన్నదో ఈ నెల వచ్చేసరికి చాలా గొప్పగా తయారవుతుంది. ఈ నెల అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఇది చాలా గొప్ప నెల. అంటే భక్తి కావచ్చు, జ్ఞానం కావచ్చు, వైరాగ్యం కావచ్చు, శుద్ధి కావచ్చు, నియమాలు కావచ్చు. నియమాలంటే ఇప్పుడు మీరు చేసేటటువంటి వ్రతాలు వీటన్నిటికీ కూడా చక్కటి నియమాలు పాటిస్తారు. అంటే కొన్ని రకముల పద్ధతులు. శుద్ధి అప్పటి వరకు కూడా స్నానాలు చేయరు చాలా మంది పొద్దున లేచి. ఇవి కనీసం ఈ పూజ కోసమైనా స్నానాలు చేస్తారు. అంటే శుద్ధి కూడా ఉంది. నియమాలు. పూజ అయ్యే వరకు భోజనం చేయకుండా ఉండడం. దానివల్ల శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సో, ఈ విధంగా పసుపు రాసుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. ఎందుకని పసుపు రాస్తే యాంటీ బ్యాక్టీరియా. సో, కాబట్టి ఈ బ్యాక్టీరియా అంటదు. అందరికీ కూడా కాళ్ళతోటి ఏదైతే మనకు శరీరంలోకి వస్తుంటాయో బ్యాక్టీరియా లాంటివి, ఇవన్నీ మన శరీరంలోకి రాకుండా కూడా కాపాడుకుంటారు. సో, శుచి. శుద్ధి అంటా కూడా పర్వాలేదు. ఇల్లు కూడా మనం శుభ్రంగా పెట్టుకుంటూ ఉంటాం కదా! ఎప్పుడో ఒకసారి పని మనిషి వచ్చి క్లీన్ చేస్తుందని చెప్పేసి అలా ఎదురు చూస్తూ ఉండకుండా ఎవరిది వారు శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక భక్తి.
భక్తి అనే విషయం వచ్చేసరికి ఇది మళ్ళీ రిలేటివ్ టర్మ్. భక్తి అనేసరికి ఏమవుతుందంటే దేవుడు అని చెప్పగానే భక్తి ఆటోమేటిక్ గా వస్తుంది. ఇప్పుడు శ్రవణం అనగానే శ్రవణ నక్షత్రం ఆ విష్ణుమూర్తిది, కాబట్టి ఇది శ్రావణ మాసము. సో కాబట్టి విష్ణుమూర్తి అంటే ఇక్కడ విష్ణుమూర్తిని పరబ్రహ్మగా కొలుస్తాం. కాబట్టి ఆ విష్ణుమూర్తి యొక్క నక్షత్రంతో వచ్చింది కాబట్టి ఇది చాలా గొప్ప నెల అన్నట్టుగా కూడా ఇలా కూడా భావిస్తూ ఉంటారు. ఇక తర్వాత ఏంటి, విష్ణుమూర్తి అంటే ఆబ్వియస్లీ లక్ష్మీదేవి. విష్ణుమూర్తిలో ఉన్నటువంటి శక్తి లక్ష్మీదేవి, కాబట్టి లక్ష్మీదేవి అంటే సకల శుభాలు కూడా మనకు కలగజేస్తుంది అని చెప్పేసి. మళ్ళీ శ్రావణ మాసం లోపల హాలాహలము, ఏదైతే మనకు సాగర మథనం లోపల హాలాహలం అనేటటువంటిది వచ్చిందో, హాలాహలాన్ని శివుడు తీసుకున్నాడు కాబట్టి ఆయనకు చల్లగా ఉండాలి అంటే మనం చల్లగా ఉండాలి. ఎందుకంటే ఆయన హాలాహలాన్ని తన కడుపులోకి తీసుకోలేదు, ఎందుకంటే ప్రపంచం అంతా కూడా పోషిస్తున్న వ్యక్తిగాను ఆయన మనల్ని కాపాడుతున్న వ్యక్తి కాబట్టి ఆయనని మనం కాపాడుకోవాలి అన్నట్టుగా ఏం చేస్తుంటారు, ఆయనకి మనం అభిషేకం చేయడం లాంటివి సోమవారాలు అవి ఇవి చేస్తుంటాం. ఇక మంగళవారాలు వచ్చేసరికి అందరికీ తెలుసు, మంగళ గౌరీ వ్రతాలు. ఇది మనకు శ్రీకృష్ణుడు ద్రౌపదీ దేవికి చెప్తాడు భర్తల యొక్క శుభం జరగడం కోసం అని చెప్పేసి. తర్వాత సావిత్రి సత్యవంతుడు కథ మనందరికీ తెలిసినటువంటిదే. ఆ కథ లోపల సావిత్రికి నారద మహర్షి చెప్తాడు అన్నమాట, నీ భర్త చనిపోవడం అనేటటువంటిది గ్యారంటీ, కాకపోతే నువ్వు ఈ వ్రతం చేస్తే కొంతవరకు నువ్వు భగవంతుడి యొక్క శక్తిని స్వీకరించగలుగుతావు, మరణాన్ని కొంతవరకు పోస్ట్ పోన్ చేయగలుగుతావు, ప్రారంధాన్ని మార్చడం కష్టము, కాకపోతే నీ విషయంలో ఇది జరిగే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే చాలా మంది చేస్తూ ఉంటారు మంగళగౌరి వ్రతాలు. మీ అందరికీ నాకంటే ఎక్కువ తెలుసు. కొంతమంది 5 వారాలు చేస్తారు పెళ్ళైన తర్వాత, కొంతమంది పెళ్లికి ముందే 4 వారాలు చేసి పెళ్ళైన తర్వాత 1 వారం అట్లా చేయడం జరుగుతుంది. ఇక ఈ శ్రావణ శుక్రవారాలు అయితే ఇక మీ కోరికలకు అంతే లేదు, మన కోరికలకు అంతే లేదు, సారీ. సో ఇక విపరీతంగా ఎవ్రీ ఇయర్ జీవితాంతం చేస్తాము. మా ఇంట్లో జరిగే మెయిన్ 2 పండుగలు వరలక్ష్మి వ్రతము, గణపతి పూజ, అంటే మన గణేష్ చతుర్థి ఏదైతే ఉన్నదో ఈ 2 చాలా బాగా జరుగుతాయి ఎవ్రీ ఇయర్ తప్పకుండా. ఈ 2 మిగతా రోజుల్లో పూజ, దేవతార్చన, నిత్య దేవతార్చన ఇటువంటివి లేకపోయినప్పటికీ కూడా ఈ 2 మాత్రం తప్పకుండా జరుగుతాయి అన్నమాట. అయితే ఓకే, ఇవన్నీ మనకు కథా రూపంలో ఇలా అనుకుంటే ఓకే గానీ, బట్ జనరల్ గా ఆధ్యాత్మిక సాధనకి ఇవి చాలా ఉపయోగపడతాయి అని చెప్పేసి చెప్తారు. ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి, హయగ్రీవ జయంతి. ఇప్పుడు ఈ లోపల మనం మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హయగ్రీవ జయంతి. హయగ్రీవుడు జ్ఞానానికి ఆయన ప్రతీక, వేదములను కాపాడాడు అంటే ఇప్పుడు అక్కడ ఏంటి, ఆయనకు ఒక రూపం ఇచ్చి అలా కాకుండా ప్రశాంతమైనటువంటి గుర్రం, ఎంత ఆనందంగా అనిపిస్తుంది. ఎటువంటి వాడైనా కూడా గుర్రాన్ని చూస్తే చాలా ఆనందంగా ఉంటాడు. సో కాబట్టి ఆ హయగ్రీవుడు అనేటటువంటి కథ ద్వారా మనం ఏంటి, వేదములను కాపాడాడు, తన పేరే ఉన్నటువంటి ఒక రాక్షసుడిని చంపి అక్కడి నుంచి వేదాలు దానికి మళ్ళీ సోమకుడు అనే రాక్షసుడు, అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు కథల గురించి మనం వెళ్తే ఇక కథలు ఎండు లేదు. సో ఏది ఏమైతే ఏంటి, ఇతడు ఆ విధంగా ఉండడం, తర్వాత వాళ్ళు హయహయ వంశము స్థాపించారు అని చెప్పేసి మాహిష్మతి సామ్రాజ్యం ఏదైతే ఉందో, మన బాహుబలి ఇది కాదు, మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి హైహయ వంశం ఏదైతే ఉందో ఆ వంశం గురించి, కార్తవీర్యార్జునుడు వారి గురించి మాట్లాడుతున్నాం మనం. సో ఎనీవే కమింగ్ బ్యాక్ టు అవర్, ఇది హయగ్రీవుడు అనేవాడు జ్ఞానమూర్తి. మనం తెలుసుకున్న 3 రకాల మూర్తులు ఉంటారు అని చెప్పేసి, మనకు భోగమూర్తులు, రుద్రమూర్తులు, జ్ఞానమూర్తులు అని చెప్పేసి. ఈ జ్ఞానమూర్తి కేటగిరీలోకి హయగ్రీవుడు వస్తాడనమాట. సో విష్ణుమూర్తిని పూజించే చాలా మంది హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు, పౌర్ణమి రోజు నాడు జరుపుకుంటారు. కాబట్టి జ్ఞానం, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అయితే వాళ్ళు స్కూళ్లలో పూజలు అవి కూడా కొన్ని స్కూళ్లలో చేస్తారు. అంటే అట్లీస్ట్ RSS స్పాన్సర్డ్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ స్కూల్స్ లో ఖచ్చితంగా హయగ్రీవ పూజ చేస్తూ ఉంటారు. మేము బయట కూడా చేస్తాం అది. అయితే దానికి ప్రత్యేక కార్యక్రమం కాకుండా అన్ని చోట్ల దాన్ని ఎంకరేజ్ చేస్తాం. సో ఇదొకటి. రెండోది ఏంటంటే రక్ష. రక్ష ఏంటంటే మళ్ళీ అగైన్ ఈ రక్ష అనేది దేని గురించి, చెల్లెలు అన్నకు కట్టాలా లేకపోతే ఎవరెవరికైనా కట్టచ్చా? ఎవరైనా చెప్పగలుగుతారా దీనికి జవాబు? హలో, ఒకసారి నిద్ర లేచి ఎవరైనా జవాబు చెప్పండి. నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను రక్షిస్తాను ఆపద సమయంలో అనటానికి గుర్తుగా కడతారు సార్. అంటే ఎక్కువ అబ్బాయిలు తోడుగా ఉంటారని హామీ ఇస్తారు కాబట్టి చెల్లెలు అన్నయ్యకి కడుతుంది. కరెక్ట్, కానీ ఎవరెవరికైనా కట్టచ్చు, కట్టచ్చు, తప్పులేదు, ఎవరెవరికైనా కట్టచ్చు. అవును కట్టచ్చు, తప్పులేదు, తప్పులేదు సార్. కరెక్ట్ కరెక్ట్. అందుకే మేము కాలేజ్ డేస్ లో ఏం చేసామంటే ఎవరైనా రాఖీ కడితే నో ప్రాబ్లం అనేవాళ్ళం. మేము ఎవరైనా రాఖీ కట్టడానికి వస్తే మేము ముందు చాలా మంది భయపడి గుండె పేలిపోయేది. సో మేము మాత్రం ధైర్యంగా వెళ్ళేవాళ్ళం, రాఖీ కడితే మీ డోంట్ కేర్ అని చెప్పేసి వెళ్ళేవాళ్ళం. ఎనీవే, సో కమింగ్ బ్యాక్ టు రాఖీ అనేది ఏంటి అంటే రక్ష. ఈ రక్ష కోసం అని చెప్పేసి మళ్ళీ అదే పౌర్ణమిని పెట్టుకున్నారు. ఎందుకంటే ఇటు విష్ణుమూర్తి నుంచి వచ్చేటటువంటి బలము విష్ణుమూర్తిని నమ్మే వాళ్ళకు, ఇటు శివుడి నుంచి నమ్మే వాళ్ళకి శైవుల నుంచి శైవులు ఎవరైతే ఉంటారో శివుడి నుంచి వచ్చేటటువంటి బలం.
ఈ 2 రకాల శక్తులు ఆ రోజు వస్తాయి అని చెప్పి. అయితే ఎలా కట్టాలి? రాఖీ అనేది ఎలా కట్టాలి? జనరల్ గా మనం ఏం చేస్తామంటే దీన్ని మనకు నచ్చిన దేవుడి దగ్గరికి, ఇప్పుడు ఇవాళ మేము వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళామనుకోండి. ఆలయం లోపల మనకు నచ్చిన ఇది అక్కడ పెడతాం. పెట్టిన తర్వాత ఏమవుతుంది, నేను ఇవాళ మా పిల్లలకు చెప్పింది వింటే సరే, లేకపోతే మళ్ళీ ఒకసారి క్లుప్తంగా చెప్తాను. సో అక్కడ అక్కడ పెట్టి విన్నాను మనం సార్, చాలా బాగుంది సార్ వీడియో. విన్నాం చాలా బాగుంది. ఆ వీడియో విన్నాను సార్, చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. పంచభూతాల గురించి చెప్పారు. చాలా థ్యాంక్ యూ బాగుంది సార్. థ్యాంక్ యూ. ఆలయంలో కూర్చొని అయితే, సో ఇప్పుడు ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే దేవుడి విగ్రహం దగ్గర, అంటే ఎస్పెషల్లీ ప్రతిష్ఠించినటువంటి విగ్రహం గాని లేకపోతే స్వయంభూ విగ్రహం దగ్గర గాని పెడితే మంచిది. ఎవరైనా కట్టుకోవచ్చు, ఎవరికి వాళ్ళే కూడా కట్టుకోవచ్చు, తప్పేమీ లేదు దానికి. అంటే రక్షగా ఉంటుంది, భగవంతుడి రక్ష మనకు వస్తుంది అన్నట్టుగా. సరే, అయితే ఇది ఏంటంటే ఎక్కువగా పాపులర్ అయింది, అన్న చెల్లెళ్ళ మధ్య పాపులర్ అయింది, సో తప్పేమీ లేదు. అయితే ఒకటేమో హయగ్రీవుడి గురించి అని చెప్పేమో, ఇంకోటేమో రాఖీ గురించి, రక్షాబంధనం అని చెప్పి. ఇంకొక విషయం ఏంటంటే దేవుడి యొక్క శక్తిని ఈ నెలలో మనం ఎక్కువ స్వీకరించడానికి ఇంకొకటి ఏంటంటే దంజం. ఇది ఏదైతే వేసుకుంటామో దీన్ని దంజం, జంధ్యం, ఓకే, రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటారు. సో అయితే ఈ వడకపోగు ఏదైతే ఉంటుందో, ఈ వడకపోగు అనేటటువంటిది వేదానికి సమానం. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వడకపోగు అనేటటువంటిది వేదానికి సమానం. సో కాబట్టి ఏంటంటే ఎవరైతే దీన్ని పాటిస్తారో, ఎవరు పాటించాలి? మొన్న మీకు చెప్పిన గుర్తుంది, కొద్దిగా జాగ్రత్తగా వినండి, కొద్దిసేపు ఉండండి నాతోటి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అందరూ కూడా దంజం వేసుకోవచ్చు. ఇది అందరూ కూడా ద్విజులు అవ్వడానికి అవకాశం ఉంది. అయితే దురదృష్టవశాత్తు మధ్య లోపల ఏమైందంటే కొన్నేళ్ల కింద, ఒక 300-400 సంవత్సరాల కింద కొంతమంది ఏం చేశారంటే ఈ వృత్తి పనులు చేసే వాళ్ళు దంజాన్ని సరిగ్గా వేసుకోవడం లేదు అన్న పద్ధతితోని వాళ్ళకి అది తీసేసి అప్పట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేసింది ఏంటంటే సేవ లోపల దేవుడు వస్తాడు కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా ద్విజులు అవ్వాల్సిన అవసరం లేదు కదా అన్నట్టుగా 4వ వర్ణం ఏదైతే ఉందో ఆ వృత్తి పనులు చేసే వాళ్ళకి ఇది అవసరం లేదు అన్నట్టుగా చెప్పారన్నమాట. కాకపోతే ఇప్పుడు ఆ పద్ధతి మార్చేసి ఎవరైనా ద్విజులు అవ్వవచ్చు. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా తిరుపతి లోపల చాలా మంది హరిజనుల్లోనే ద్విజులుగా చేయడం జరిగింది. సో వారు చాలా గొప్పగా కూడా పూజలు చేస్తున్నారు, గొప్ప ఉచ్చారణతో కూడా చేయగలుగుతున్నారు. అదే విధంగా ఇప్పుడు మనకు అయోధ్యలో ఉన్న రామ మందిరం లోపల కూడా జరిగింది. ఆ సంస్కారం ఏదైతే ఉందో, ఈ సంస్కారం, ఈ తాడుది ఇది ఉంది కదా, దంజం. సో మీ అందరికి తెలిసిందే. ఇది మీకు ఇది ఏదైతే ఉంటుందో, సో అది 3 ముళ్ళు ఉంటాయి అనమాట పెళ్ళైన వాళ్ళకి. సో పెళ్లి కాగానే ఏమైతుందంటే ఆడవాళ్ళకు 3 ముళ్ళు అనుకుంటారు కదా, మగవాళ్ళకు కూడా 3 ముళ్ళే ఉంటాయి. అంతకుముందు ఒక్క ముళ్ళు ఉంటుంది, తర్వాత 3 ముళ్ళు ఉంటాయి. అవి పద్ధతులు ఉంటాయి వాటికి, ఎందుకోసం వేసుకుంటారు ఏంటి అని చెప్పేసి. సో మొత్తం మీద ఏదైతేనేంటి అలా అది వేసుకోవడం కోసం అని చెప్పేసి అర్హత, అంటే గాయత్రి మంత్రము చదవడానికి కావలసినటువంటి అర్హత, ఆ అర్హత మనకు ఈ జ్ఞాన పౌర్ణిమ అనేటటువంటి శ్రావణ పౌర్ణిమ నాడు వస్తుంది. సో కాబట్టి 3 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటేమో హయగ్రీవుడిని మనము జ్ఞానం కోసం అని చెప్పేసి పూజించడం. రెండవది చూసుకున్నట్లయితే మనకు ఈ దంజము వేసుకోవడం. మూడవది ఏం చెప్పుకున్నాం ఇందాక, సో ఈ 3 రకాలుగా కూడా ఇది ముఖ్యము. సార్ మరి అలాంటప్పుడు మేము మంగళవారం వ్రతాలు, సోమవారం అభిషేకాలు, ఫ్రైడేలు, సాటర్డేలు చెయ్యొచ్చు. ఇప్పుడు ఇక్కడ చెయ్యాలి చెయ్యకూడదు అన్నట్టుగా కాదు. కాకపోతే దీనికి ఒక లిమిటెడ్ ఇది పెట్టుకుంటే బెటర్ మనం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వామన అవతారం ఇందులోనే జరిగిందని, వేదవ్యాసుడు, కొంతమంది అంటారు వేదవ్యాసుడు అసలు ఆషాఢ మాసం కాదు శ్రావణ మాసంలోనే వచ్చిందని కూడా కొంతమంది చెప్తారు. బలరాముడు జన్మించినటువంటి ఇదని, ఇట్లా రకరకాల విషయాలు. ఇవన్నిట్లలో ఇంకా ఏంటంటే చాలా మంది దాన ధర్మాలు చేసి జీవితం లోపల పైకి వచ్చారు అన్నటువంటి కథలు, ఇలా రకరకాల కథలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఉపవాసం మెయిన్. ఇందు లోపల ఉపవాసం అనేటటువంటిది, ఇప్పుడు ఈ వ్రతాలన్నీ చేసే వాళ్ళు ఆబ్వియస్లీ ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండేసరికి ఏమవుతుంటే ఆ ఉపవాస దీక్షల ద్వారా ఆరోగ్యం బాగుపడేటటువంటి అవకాశం ఉంది. సో నిత్య ఉపవాసం ఉండాలా, లేకపోతే ఏకభుక్తం ఉండాలా, ఇలాంటివన్నీ అవసరం లేదు. అంటే ఎవరికి ఎంత వీలైతే అంత. ఇది కాక చాలా మంది అమర్నాథ్ యాత్ర చూసినట్టయితే ఈ టైం లోపల ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. అంటే ఈ టైంలోనే ఓపెన్ అవుతుంది కూడా అది. సో ఈ టైంలోనే కాశీ కావచ్చు, అమర్నాథ్ కావచ్చు, మనకు దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిర్లింగం శ్రీశైలము కావచ్చు, కేదార్ కావచ్చు, ఇటువంటి శైవ క్షేత్రాలకు కూడా ఎక్కువ మంది ఇవి చేస్తూ ఉంటారు. అంటే యాత్రలు ఇవి చేయడానికి కూడా మంచిది. సో ఇక ఇప్పుడు ఈ వ్రతం చెయ్యాలా లేదా ఇవన్నీ అంటే మనకు పరిశుభ్రత కలిగించడానికి. నా వాయిస్ వినిపిస్తుందా? ఎక్కడో కట్ అయినట్టుగా అనిపించింది. అయితే నార్త్ లోని ఎక్కువగా శివుడిని పూజిస్తారు సార్ శ్రావణ మాసంలో.
నార్త్ లో శ్రావణ మాసంలో శివుడికి చేస్తారు మండేస్, మన సౌత్ లోనేమోని ఇక్కడ ఫ్రైడేస్ మంగళవారాలు రెండు పాటిస్తారు. మంగళగౌరి అండ్ ఫ్రైడే నాడు చేసేటటువంటి వరమహాలక్ష్మి పూజలు చేస్తుంటాం. అయితే వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది వరముల యొక్క ఇది అని చెప్పేసి అనుకుంటారు, తప్పేమి లేదు. అలాగే శివుడికి కూడా బిల్వదళాలు ఇవన్నీ వేయడము, గంగా జలం అభిషేకాలు చేయడము ఇవన్నీ కూడా చేస్తూ చేస్తే తప్ప ఒప్ప ఇవన్నీ పక్కన పెట్టేసేసి జస్ట్ ఏంటంటే సాగర మథనం జరిగింది అంటే ఏంటి, మనము కూడా మన హృదయాన్ని మధించుకోవాలి, మన హృదయంలో ఉన్నటువంటి హాలాహలంను పక్కకు పెట్టి అమృతాన్ని తీసుకురావాలని కథ. అంటే ఏంటి, సాధన ఎక్కువ చేయాలని. ఇప్పుడు సాధన ఈ ఈ నెల లోపల ఎక్కువ చేయాలి అని మనం చెప్తే ఎవడికి వాడు పసుపులు చల్లడాలు, కారాలు చల్లడాలు, పసుపు ఉప్పు కారము ఏం చల్లుతారండి, ఇంకా ఏమేం చల్లుతారు? నేను ఏమన్నా తప్పు చెప్పానా, కరెక్టే చెప్తున్నానా? పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు, గంధము, ఉప్పు, కారము, మళ్ళీ ఇవి ఉప్పు కారము, ఉప్పు కారాలు కూరలు వేస్తారు. ఉప్పు కారం నిమ్మకాయ రసం సార్. నేనా చెయ్యండి, నేను వద్దనను. ఎందుకంటే మీరు ఇన్ని రోజుల పాటు చెయ్యమని నేను చెయ్యకూడదని నేను అనను. కాకపోతే ఏంటంటే అది ఒక భావనతో చెయ్యండి. దయచేసి అందరూ కూడా మనస్ఫూర్తిగా చేయండి. వరమహాలక్ష్మి పూజని చక్కగా గ్రాండ్ గా చేయండి. మనం వరలక్ష్మి వ్రతం అంటాము, మనకు సౌత్ లో అన్ని చోట్ల కూడా దాన్ని వరమహాలక్ష్మి అంటారు, తప్పేమీ లేదు. సో ఇలా అనుకున్నా కూడా మనకేంటంటే భగ అనేటటువంటి భగవంతుడిలో ఉన్న ఐశ్వర్యము శ్రవణంలోంచి, మనకు శ్రవణ నక్షత్రం కాబట్టి విష్ణుమూర్తిలో ఉన్నాయి, అవి మనకు అన్ని వస్తాయని నమ్మడం తప్పలేదు. అదే విధంగా సోమవారం నాడు అభిషేకం చేయడం ద్వారా మన లోపల భక్తి, జ్ఞానము, వైరాగ్యం వస్తాయని నమ్మడంలో తప్పలేదు. అదే విధంగా విష్ణుమూర్తిని హయగ్రీవుడిగా పూజించడం లోపల హయగ్రీవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడని అనుకోవడంలో తప్పలేదు. కాబట్టి కొద్దిగా ఇలా ఆలోచించండి. అంటే ఆలోచిస్తే మీకు అప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. దేవుడా, నా హృదయంలో ఉన్నటువంటి హాలాహలాన్ని పోగొట్టి అమృతాన్ని తీసుకురా. నాకు తెలుసు, నేను ముందు సాధన చేస్తున్నప్పుడు నాకు ఎంతో కష్టంగా ఉంది. ఆ సాధన చేస్తున్నప్పుడు నేను సాధన చేయలేకపోతున్నాను. నా మనసు లోపల ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి. 5 నిమిషాలు కూడా నేను మనస్సును నిలపలేకపోతున్నాను. సాధనలో కూర్చున్నప్పుడు మరింత ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి. దాని బదులు సాధన చేయకపోతే బెటర్ ఏమో అనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల నుంచి మెల్లమెల్లగా నన్ను బయటికి తీసుకెళ్లి దేవుడా, సాధన చేస్తాను. ముందు విషయం వస్తుందని నాకు తెలుసు, నా లోపల మార్పు రావాలని కూడా నాకు తెలుసు. నా లోపల నుంచి అమృతం తీసుకురావాలి దేవుడా అని ఇలా ప్రార్థిస్తూ చక్కగా చేసుకోండి. చాలా సంతోషంగా చేసుకోండి. అప్పుడు ఏమీ తప్పులేదు. మీరేమైతుందంటే దీన్ని మానసికంగా, ఇప్పుడు చెప్పిన పూజలన్నీ కూడా మీరు మానసికంగా కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనము భగవాన్ సహస్రనామాలు మనం ఏవైతే తెలుసుకుంటున్నామో ఆ రోజు నాడు ఇవాళ మనం క్లుప్తంగా దీని గురించి తెలుసుకున్నాం. ఇక విష్ణు సహస్రనామం విషయంకే వచ్చినట్లయితే శబ్దం మనం నిన్న తెలుసుకున్న దాన్ని కొద్దిగా కొనసాగిద్దాం. నిన్న ఫ్రీక్వెన్సీలది అందరికీ అర్థమైందా అండి? ఎందుకంటే కొద్దిగా తర్వాత మళ్ళీ నాకు ఒక 3-4 ప్రశ్నలు పర్సనల్ గా రావడం జరిగింది. అందరికీ ఫ్రీక్వెన్సీస్ అర్థమయ్యాయా నిన్న నేను చెప్పినట్టుగా, లేకపోతే ఇంకొకసారి క్లుప్తంగా చెప్పమంటారా? అర్థమైంది సార్, చాలా క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ మీరు. ఓకే, ఇంకెవరికైనా షార్ట్ కట్ లో చెప్పేయండి సార్. షార్ట్ కట్ లో చెప్పరా? సరే, ఒక్కసారి ఒక డౌట్ సార్, అక్కడ నేను షార్ట్ కట్ లో చెప్పేస్తాను. ఫస్ట్ చెప్పాక మళ్ళీ డౌట్స్ అడగండి, సరేనా? మంచిగా అడగండి, డౌట్స్ అడగండి. సార్ అలాగే శ్రావణ మాసంలో పూజలు ఎందుకు చేస్తారు అది ఇంకొకసారి చెప్పండి సార్. ఇప్పుడు చెప్పినట్టుగా శ్రావణ మాసం అనేటటువంటిది భక్తి జ్ఞాన వైరాగ్యానికి సంబంధించినటువంటిది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. భక్తి జ్ఞాన వైరాగ్యానికి సంబంధించింది అన్నప్పుడు ఏమైంది, విష్ణుమూర్తి నక్షత్రము అని శ్రావణ మాసంగా భావించడము, తర్వాత ఇదే నెల లోపల శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పడం వాళ్ళ భర్తల క్షేమం గురించి, నారదుడేమో సావిత్రి సత్యవంతుల కథ మనకు తెలుసు కదా, సావిత్రికి చెప్పడము అదొకటి. రెండోదేమో ఈయన ఇదే నెల లోపల సాగర మథనం జరగడం వల్ల శివుడికి అభిషేకం చేస్తే ఆయన ఇక్కడ చల్లగా, ఆయన కాస్త ఇక్కడ చల్లగా ఉంటుంది ఆయనకి అని చెప్పేసి, గొంతు మండకుండా ఉంటుంది నీలకంఠుడికి అని చెప్పేసి చేయడం. ఇవన్నీ కూడా కథలు. ఓకే, అయితే అందుకోసమే మంగళగౌరి వ్రతం ఎస్పెషల్లీ దేని గురించి అంటే భర్తల యొక్క ఆరోగ్యాన్ని గురించి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అలా అని చెప్పేసి అది చేయకపోతే ఏమన్నా అవుతుందా భర్తల కంటే? ఏం కాదు, మీరు భర్తలని మామూలుగా ప్రేమిస్తే సరిపోతుంది. చక్కగా ప్రేమించి బాగా చూసుకోండి. ఇవన్నీ వ్రతాలు ఇవన్నీ చేసే బదులుగా మంచిగా ప్రేమించి చాలా వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటే చాలు.
ఈ వ్రతాలు ఇవన్నీ తర్వాత. ముందు మంచిగా ప్రేమగా చూసి మగవాళ్ళు కూడా మనుషులు అనేటటువంటి ఒక భావనని మీ లోపల అది పెంపొందించండి. ఒక మానవత్వపు విలువలని పెంచండి. అప్పుడు కాదు సార్, ఉల్టా పంచ్ ఇవ్వకుండా చెప్తున్నారు ఉండదు సార్. సార్ మీరు. పంచ్ ఉంటుంది. అది లేని వాళ్ళు మరీ ఏం చేస్తారు దారుణం. సార్? మంగళ గౌరీ వ్రతం లేని వాళ్ళు రివర్స్ లో ఉంది సార్, రివర్స్ లో సో ఏం లేదు, ఆడాలని ఆడి మోసుకోకపోతే కొద్దిగా ప్రవచనం అయినట్టు అనిపించదు. సో అది అయితే సో ఎనీవే, సో కాబట్టి ఏంటంటే ఈ పూజలన్నీ కూడా మానసికంగా మనకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. శ్రావణ మాసం అనేటటువంటిది మనం ఇంకా ఏమనుకున్నాము, ఇది చాతుర్మాస్యంలో చాలా గొప్ప నెల అని చెప్పేసి కూడా అనుకున్నాం. ఇంకోటి ఏంటి, శ్రావణ మాసం లోపల మీకు వర్షాలు అవి బాగా పడుతూ ఉంటాయి కాబట్టి వర్ష ఋతువు అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది కాబట్టి శ్రావణము భాద్రపదము. సో కాబట్టి ఏంటంటే మన ఆరోగ్యము, శరీర ఆరోగ్యం బాగుండాలి అంటే ముందు లోపల మనకు మనస్సు బాగుండాలి, శరీరం కూడా బాగుండాలి. ఉపవాసం ద్వారా శరీరం కాపాడుకోవడము, మనస్సుని ప్రశాంతంగా పెట్టుకోవడము, ఇల్లు శుచిగా పెట్టుకోవడము, పరిస్థితులు శుచిగా పెట్టుకోవడము, తర్వాత మనము పాదాలకి పసుపు రాసుకోవడము, వీటన్నింటి ద్వారా ఏంటంటే శుచి శుభ్రతలు రావడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. ఇవన్నీ కూడా మనము శుక్రవారము, మంగళవారము, తర్వాత ఇంకోటి ఏంటి సోమవారం చేసేటటువంటి వ్రతాలకు ఉన్నటువంటి కారణాలు. శ్రావణ మాసం అనేటటువంటిది జ్ఞాన మార్గానికి ఎక్కువ అని చెప్పేసి హయగ్రీవుడిది మనం 3 రకాలుగా చెప్పుకున్నాం. ఏంటి, హయగ్రీవుడిది ఒకటి చెప్పుకున్నాము, రక్షాబంధనం ఒకటి చెప్పుకున్నాము, ఇంకోటి ఏం చెప్పుకున్నాము, హయగ్రీవుడు రక్షాబంధనం, గాయత్రి మంత్రం చేయడానికి కూడా మంచిది అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఈ విధంగా భక్తి, జ్ఞాన, వైరాగ్యాల కోసం అనేది అవసరము. అభిషేకం చేయడం అంటే ఏంటి, ఏది కూడా శాశ్వతం కాదు, అలా పైకి వెళ్ళి కిందికి వచ్చేస్తాయి అని చెప్పేసి చెప్పడం. సో కాబట్టి ఏంటంటే రూపం లేనటువంటి భగవంతుణ్ణి మనము గుర్తించడం కూడా ఈ నెలలోనే జరగాలి. సో అలా గుర్తించాలి కానీ నేనేదో నోము చేసేస్తే ఇంత చిటికెట్ కుంకుమ, డబ్బాడు పసుపు వేస్తే నాకు దేవుడేదో అలా, అది తప్పు మాటలు. ఇదేంటంటే మనస్సుతో అన్ని కూడా మనస్సుతోటి సంబంధించినవని గుర్తుంచుకోండి. అన్ని కూడా మనస్సుతోటి సంబంధించినవే. మనస్సు తర్వాత మన సాధన, ఆ సాధనకు సంబంధించిందే మన విష్ణు సహస్రనామం లోపల తెలుసుకుందాం మనం. ఇది క్లుప్తంగా మళ్ళీ శ్రావణ మాసం గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మనము ఒకసారి ఫ్రీక్వెన్సీ గురించి చెప్పుకుందాం. ఎందుకు విష్ణు సహస్రనామ స్తోత్రము, తర్వాత లలిత సహస్రనామ స్తోత్రము వేద సమానము. మనం ఏమని చెప్పుకున్నాము, వేదంలో ఉన్నటువంటి మంత్రాలకు కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే సైకిల్స్ పర్ సెకండ్. అంటే ఒక శబ్దానికి ఇలా పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి వెళ్ళడం ద్వారా కొన్ని తరంగాల రూపంలో నేను చెప్తున్న మాటలు మీ దగ్గరికి చేరుకుంటాయి. సో ఇవి తరంగాలు, మనందరి మధ్య తరంగాలు ఉన్నాయి. ఈ తరంగాలు ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నాయి, విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నాయి. ఇక్కడ భగవంతుడి యొక్క శక్తి మొత్తం ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఈ భగవంతుడి శక్తిని 5 రూపాలలో మాత్రమే మనం తీసుకోగలం. ఏ 5 రూపాలు? నా ప్రవచనం విన్న వాళ్ళు చెప్పాలి ఇవాళ, మా పిల్లలకు చెప్తున్నప్పుడు. మంత్రము, యంత్రము, రూపము, నీరు, జలము, విగ్రహం, వాయువు, ఆకాశము, పంచతత్వాలు. మంత్రం ఈ పంచతత్వాల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పంచతత్వాల ద్వారా ఎలా, మీరు కావాలంటే చూసుకోండి, నేను చెప్తున్నది అబద్ధమా కాదా మీరు చూసుకోండి. మీరు ఏ పూజ చేసినా ఈ 5లో ఒక దాంతో చేయాల్సిందే. ఉదాహరణకి మీరు తీసుకున్నట్లయితే పసుపు వేస్తారు, కుంకుమ వేస్తారు, పుష్పాలు చల్లుతారు, అక్షింతలు, ఇవన్నీ కూడా భూమి నుంచి వచ్చినటువంటివి. అదే విధంగా మీరు నీరు, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, ఇంకేమేమి వేస్తారో దేవుడికి అవన్నీ కూడా నీటి తత్వం, జలతత్వం. ఇక హోమం, ఇంట్లో చిన్నగా చేసుకునే వాళ్ళని మనము హోమం అంటారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. హోమము కొంతమంది యాగం కూడా చేసుకుంటారు. యాగం అనేమో పెద్ద గుంపు, మొన్న చెప్పాం కదా, యజ్ఞము, యాగము, హోమము, వీటికి మనము చిన్న ఇవి డెఫినేషన్స్ ఇచ్చుకున్నాం. ఇంట్లో చేసుకునే వాటిని హోమాలు అంటారు. గణపతి హోమము, ఆయుష హోమము, ఇటువంటివి. బయట గుంపులుగా కలిసి చేసుకుంటాం కదా, సో అవి పెద్ద యాగాలు. ఆ యాగాల లోపల ఏమవుతుందో అందరూ కూర్చొని చేస్తుంటారు అనమాట, ఒక 10 మంది కలిసి. టిపికల్లీ ఇవి దేవుళ్ళ గురించి చేసేవి ఉంటాయి అన్నమాట, దేవుళ్ళ గురించి చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ ఇక తర్వాత యజ్ఞము అనేసరికి ఏమవుతుందంటే 4 కూర్చుంటారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ, ఈ 4 కూర్చొని వీళ్ళు 4 కలిసి చేసేదాన్ని యజ్ఞం అంటారు. అది దేవుడి యొక్క రూపం లేనటువంటి తత్వానికి చేస్తారు. అది హైయెస్ట్ లెవెల్. యజ్ఞం అనేది హైయెస్ట్ లెవెల్. యాగం అనేది సగం వేదాలు, సగము వేదం నుంచి వచ్చినటువంటి వాటి ద్వారా చేస్తారు. హోమం అనేది మన ఇంట్లోపల పురోహితుడు లేకపోయినా మనం కూడా చేసుకునే దాన్ని హోమం అంటారు. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ఇది, నీరు వేస్తున్నాం. అదే విధంగా మనం మంత్రము అంటే ఏంటంటే వాయువు. సో వాయువు, ఈ తరంగాలు ఏవైతే చెప్పామో ఈ తరంగాల ద్వారా మనం దేవుణ్ణి పూజిస్తాము. ఇక తర్వాత హోమం అంటే అగ్ని కూడా కదా, సో కాబట్టి అగ్ని.
అగ్ని ద్వారా కూడా భగవంతుడిని మనం పూజిస్తాము. ఇక స్థలము, ఈ స్థలం లేకపోతే అసలు భగవంతుడు లేనే లేడు. కాబట్టి భగవంతుడు అంతటా ఉన్నాడు, ప్రతి చోట అణువులో వ్యాపించి ఉన్నాడని ఆకాశ తత్వంలో పూజిస్తాము. ఈ 5 తత్వాలు తప్ప వేరే తత్వము లేదు. ఈ 5 తత్వాలనే మనం పూజ చేస్తూ ఉంటాము. ఏంటి, మొదటి లోపల నీటితో పూజిస్తాము, పసుపు కుంకుమలు వీటితో పూజిస్తాము, తర్వాత అగ్ని అవి ఇవి చేస్తాము, మంత్ర శబ్దంతో చేస్తాము, తర్వాత హయ్యెస్ట్ లెవెల్ అయినటువంటి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతాం. మనస్సుకి చలనం లేదు, నోటి లోపల మాటలు లేవు, ఏ రకమైనటువంటి శబ్దము లేకుండా నిశ్శబ్దం లోపల అలా ధ్యానం చేస్తూ ఉంటాం. అది 5వ లెవెల్. దాన్ని ఆకాశ తత్వము అని చెప్పేసి అంటారు. ఆకాశ తత్వము ఆత్మతత్వానికి దాదాపు సమానము అన్న విషయాన్ని మనం భగవద్గీత లోపల తెలుసుకున్నాం. ఎందుకని, ఆత్మను నీరు తడపలేదు, గాలి తొయ్యలేదు, ఉన్నాయి కదా మనం, అగ్ని కాల్చలేదు, శస్త్రములు అంటే భూమి నుంచి వస్తున్నాయి, శస్త్రములు భూమి నుంచి వచ్చినవి, అవి నరకలేవు అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. సో మరి 4 చెప్పినప్పుడు 5వది ఏమైంది సార్, ఆకాశంతో ఏం చేయలేదు ఆత్మని అంటే, ఆత్మతత్వం దాదాపుగా సమానం ఆకాశతత్వానికి, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది కాబట్టి అందుకోసమని చెప్పలేదన్నమాట. సో ఈ విధంగా భగవంతుని 5 రకాల్లో మాత్రమే పూజిస్తాం. అందుకోసం అని ఏం చేస్తామంటే, మనం ముందు మట్టిలోంచి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఒక విగ్రహాన్ని తయారు చేస్తాం. ఆ విగ్రహాన్ని కూడా ఎవడు పడితే వాడు తయారు చేయడం. ఇప్పుడు నేను ఇంట్లో ఒక పటం పెట్టుకొని పూజ చేస్తే దానికి ఏం వాల్యూ ఉండదు. ఎందుకోసం అంటే అది మీరు ప్రతిష్ఠించలేదు, ఊరికే అక్కడ ఉన్నారు అని చెప్పి పెట్టుకున్నారు అంతే. దాంతో మీకేమి వాల్యూ ఉండదు. సార్ నేను బొమ్మలు పెట్టుకుంటాను, విగ్రహాలు పెట్టుకుంటాను అంటే వాటికి ఏం వాల్యూ ఉండదు. వాటిని ప్రతిష్ఠించాలి. ఆ ప్రతిష్ఠించడం కోసం మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు అవన్నీ చేసి వాటిని ప్రతిష్ఠిస్తాం. ప్రతిష్ఠించడానికి కొన్ని మంత్రాలు ఉంటాయి, ఉద్యాపన చెప్పడానికి కొన్ని మంత్రాలు ఉంటాయి. ఇవన్నీ మీకు తెలిసినవే కదా. నేనేమన్నా తప్పు చెప్తే తప్పు కాదు, ఏమన్నా కన్ఫ్యూజ్ ఉంటే అడగండి తొందరగా. లేదు, కరెక్ట్. విగ్రహారాధన మీరు ఈవెన్ ఆలయాలలో కూడా ఏం చేస్తారంటే, ఆలయాల లోపల కూడా ముందు ఆలయము తయారు చేసే ముందు అక్కడ మీకు చక్కటి ఆగమ శాస్త్రంతో ముందు విగ్రహం తయారు చేస్తారు. కాళ్ళు చేతులు ఎంత ఉండాలి, భుజం ఎంత ఉండాలి, ఈ ముఖం ఎంత ఉండాలి, దీనికి కాళ్ళకు ఎంత డైమెన్షన్ ఉండాలి, ఈ డైమెన్షన్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయా లేదా ఆగమ శాస్త్రంలో నియమాలు ఉంటాయి. ఆలయం ఎలా ఉండాలి, ఏ దేవుడికి ఏ పక్కన ఎవరెవరు ఉండాలి, ఇలా అన్ని రకరకాల కాంబినేషన్స్ లో ఆగమ శాస్త్రం చక్కటి నియమాలను చెప్తుంది. ఇది తర్వాత మనకు స్థాపత్యం అంటే శిల్పశాస్త్రం కూడా ఇవన్నీ నేర్పిస్తుంది మనకి. ఇవన్నీ కూడా వేదాల్లోంచి వచ్చినవి. వీటికి అనుగుణంగా మనం ఏం చేస్తామంటే, ఆ ప్రదేశం లోపల ముందు మంత్రములతోని వచ్చినటువంటి శక్తిని, యంత్రాలతో వచ్చినటువంటి శక్తిని, మనం రామనామం అవి ఇవి రాసి అందులో వేస్తుంటాం కదా. రామనామం ఎలా రాస్తాం మనం, ఎవరైనా చెప్పండి. రామనామం రామ 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 రామ. కొద్దిసేపు అయిన తర్వాత శ్రీనిగా రాస్తుంటే బోర్ కొడుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, నిలువుగా రాస్తాం, అడ్డంగా రాస్తాం, బిల్డింగులు కడతాం. అవునా కాదా? నేనేమి చెప్తున్నా. సో ఇష్టం వచ్చినట్టుగా మనం ఏం చేస్తుంటాం అంటే, మనకు తోచినట్టుగా మనం తప్పేమి లేదు, మనసుతోటి చెయ్యాలి అంటారు అంతే. అంటే రామనామం రాయండి, తప్పులేదు, కానీ దాన్ని మనసుతో చెయ్యండి. అలా చేయడం ద్వారా ఏమవుతుంది మనకు, అలా రాయకూడదా సార్? కాసేపు అంటే అట్లా ఏం చెయ్యము, అట్లా రాయకూడదా? రాయచ్చు, తప్పేం లేదు. నేను అంటున్నా మనసుతో చెయ్యండి. మనసుతో చేయకపోవడం వల్ల ఏమవుతుంది, బోర్ కొట్టింది అంటే ఏంటి, మీకు అది ఒక పనిలాగా పెట్టుకున్నానని అంతే, అంతకని చేయలేదు. ఇప్పుడు ఇలా సీరియస్ గా రాయకుండా నిలువుగా రాస్తాం, అర్థంగా రాస్తాం, ఇట్లా బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేస్తాం కదా, దాని గురించి చెప్తున్నా నేను అంతే. తప్ప అంటే బోర్ కొట్టడం వల్ల బిల్డింగ్లు చేస్తున్నాం. జనరల్ గా చూస్తే మీరు లెఫ్ట్ నుంచి రైట్, ఇది సూపర్ ఫాస్ట్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నిలువుగా వెళ్ళడం అనేది సూపర్ ఫాస్ట్ కాదు. కానీ మనం ఎందుకు వెళ్తున్నాం నిలువుగా అంటే, బోర్ కొట్టి వెళ్తున్నాం. సో నేనేమంటున్నాను అంటే, అలా బోర్ కొట్టింది అంటే మీకు అది రాయడం ఇష్టం లేదు అని లెక్క. సో కాబట్టి మీకు బోర్ కొట్టేదాకా రాయండి. మీకు ఎప్పుడైతే రాయద్దు అనిపిస్తుందో మానేయండి. మానేయడం బెటర్ దాన్ రాయడం. నాకు ఒక్కొక్కసారి నేను కూడా రాస్తాను, ఎవ్రీడే రాస్తా. నాకు ఎప్పుడైనా బోర్ కొట్టిందంటే మానేస్తాను. సో అలా చేయండి. ఇప్పుడు తప్పుల గురించి మనం ఇక్కడ వాదించుకోవడం లేదు. ఏంటంటే దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించడం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రాసినటువంటి పుస్తకాలు కూడా అందులోపల వేస్తారు, ధ్వజస్తంభంలో వేస్తారు, ఆ భూమిలో వేస్తారు. తర్వాత ఒక యంత్రం తయారు చేస్తారు. ఈ యంత్రం కూడా భూమితత్వం. మళ్ళీ భూమితత్వంకే సంబంధించినటువంటి నవధాన్యాలు, నవరత్నాలు ఇవన్నీ కూడా అందులోపల వేస్తారు. అగ్నికి సంబంధించిన హోమంలో అన్ని కూడా వేస్తారు. తర్వాత మళ్ళీ నీళ్ళకి సంబంధించిన అన్ని వేస్తారు. సో మంత్రం వచ్చింది, ఆకాశం సరే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నది. దానిపైన ఆగమ శాస్త్రాల నియమాలకు అనుగుణంగా వేవ్స్ ని గుంజాలి. ఇట్ హ్యాస్ టు అట్రాక్ట్ ద వేవ్స్. అలా పెట్టి అప్పుడు మనం పూర్వకాలం లోపల మనందరం చిన్నగా ఉన్నప్పుడు టీవీ లోపల యాంటెనాని రైట్ గా తిప్పితే తప్ప టీవీ వచ్చేది కాదు. అలా దాన్ని సరైనటువంటి డైరెక్షన్ లో పెట్టి భగవంతుడి యొక్క శక్తిని మనం ఆకర్షించుకుంటాము.
అలా ఆకర్షించుకున్నప్పుడు అప్పుడు భగవంతుడి శక్తి అక్కడ వస్తుంది. ఇంత చెయ్యాలి. ఇంట్లో ఇంత చేయగలుగుతామా? చేయలేము. కాబట్టి మరి ఏం చేయాలి? ఇంట్లోపల పసుపువి కానీ అవి కానీ ఏవైనా సరే, మీరు విగ్రహాలు కూడా చిన్న చిన్న విగ్రహాలు ఉంటే మంచిది. వాటిని ఏం చేస్తాం? మనం ప్రతిరోజు ప్రతిష్ఠిస్తాము, ప్రతిరోజు తీసేయాలి. అయితే నేను ఈ పటాలు పెడతాను సార్, పటాలు పెట్టి పూజ చేస్తానంటే వాటికి ఏం ఫలితం ఉండదు కదా. పటాలకి ఇప్పుడు ఈయన వెనకాల దేవుడు ఉన్నాడు, ఆయన కృష్ణుడు అని నాకు తెలియడం తప్ప అందులోపల పవర్ ఉండదు. అర్థమవుతుందా మీకు? ప్రతిష్ఠించిన వాటికి మాత్రమే పవర్ ఉంటుంది. ఇప్పుడు మీరు గణేష్ ని ఒకసారి నిమజ్జన చేసిన తర్వాత ఆయనకు ఇప్పుడు మీరు గణేష్ ని ఇంటికి తీసుకొచ్చేదాకా ఒక రాయే. కానీ ఎప్పుడైతే దాని లోపల దేవుణ్ణి మీరు ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు అందులోపల దేవుడు వచ్చి ఉంటాడు అనమాట. అంటే దేవుడి యొక్క శక్తిని అందులోపల ప్రవేశపెట్టాలి మీరు. అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడి శక్తిని ఒక దగ్గర కేంద్రీకరించేలాగా చేయడం అనే దాన్ని ప్రతిష్టం. ఇది ఒక్కటి అర్థం కాని వాళ్ళు ఎవరన్నా అడగండి ప్లీజ్, తొందరగా. మనకు మళ్ళీ విష్ణు సహస్రనామాలు ఇంకా ఇవాళ 3-4 నామాలన్నా చెప్పుకోవాలి. అర్థం కాని వాళ్ళు అడగండి తొందరగా. అయ్యిందా? ఓకే. సో అప్పుడు ఏమైతుందంటే మనము ఆ రకంగా ఒక చక్కటి దీంతో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం. అయితే స్వయంభూ వచ్చిన వాటికి ఏమీ తప్పేమి ఉండదు. స్వయంభూ వచ్చిన వాటికి ఆటోమేటిక్ ఉంటుంది కాబట్టి వాటిని మనం ఏం చేయలేము. స్వయంభూ విగ్రహాలు కాకుండా మనకి మామూలుగా అయితే ఇంత తతంగం జరిపి దాన్ని పెట్టి ప్రతిరోజు కూడా ఆ విగ్రహానికి చేయవలసినటువంటి షోడశోపచారాలు చేసి దాన్ని మనము ప్రతిరోజు చేస్తే తప్ప ఆ విగ్రహం లోపల శక్తి ఉండదు. ఆ విగ్రహానికి మళ్ళీ ఎప్పుడైనా కొన్ని రోజుల పాటు పూజలు అవి జరగకపోతే మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా మళ్ళీ మనము నియమాలతోటి, కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలతోటి మళ్ళీ వాటిని సంప్రోక్షణ జరిపి మళ్ళీ మనము ఆలయాలని శుద్ధి చేసుకొని మళ్ళీ వాడుకుంటూ ఉంటాం. సో అందుకోసమని నేను మీ అందరితోటి చాలాసార్లు చెప్పాను, మీరు ఆలయాలకు వెళ్ళండి, శుద్ధి చేయండి. ఎలాంటి ఆలయాలు? ఎవ్వరు వెళ్ళని ఆలయాలకు వెళ్ళండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి శక్తి అమోఘం. అక్కడ ఉన్నటువంటి శక్తి చాలా మంది తీసుకోడు. ఇప్పుడు మీకు ఎయిర్టెల్ నెట్వర్క్ ఉంది, ఒకే దగ్గర 1000 మంది ఉంటే మీకు సరిగ్గానే రాదు. సో దాని బదులు మీరు ఏం చేస్తారు? వేరే దగ్గర శక్తి కేంద్రం దగ్గరికి వెళ్తే అక్కడ 4 వాడుతున్నారు అనుకోండి, మీరు ప్రశాంతంగా వాడుకోవచ్చు. సో అలా ఆలయాలలో శక్తి కేంద్రాలు పెట్టాలి అని చెప్పేసి తెలుసుకున్నారు అన్నమాట. ఇదొకటి. ఇక రెండవది ఏంటంటే శబ్ద రూపం లోపల భగవంతుని ఎలా తెలుసుకోవాలి. హోమాలు ఇవన్నీ మనం ఆల్రెడీ యజ్ఞయాగాలలో వాటి లోపల చాలా కష్టపడి చేయవలసినటువంటివి, అవి చేయొచ్చు. అయితే సులభమైనటువంటి, మనలాంటి వాళ్ళకు సులభమైన మార్గం ఏంటంటే సరైనటువంటి ఉచ్చారణ ద్వారా, సరైనటువంటి ప్రొనౌన్సియేషన్ ద్వారా మనం భగవంతుడికి చేరుకోవాలి. అయితే వేద మంత్రాలకి చక్కటి నియమాలు ఉన్నాయి కాబట్టి అది ఎవరు నేర్చుకున్నా వేద మంత్రాలు కరెక్ట్ గా అలాగే ఉచ్చరిస్తూ ఉంటే వారికి ఆ శక్తి వస్తుంది. శక్తి రావడం వల్ల ఏం జరుగుతుంది? నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఈ తరంగాలు ఏవైతే ఉంటాయో, నాకు ఆయనతో ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వలేదండి అంటారు. దాని మీనింగ్ ఏంటంటే నాకు ఆయనకి కలవలేదు అని చెప్పడానికి అలా ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వడం అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే శక్తి వస్తుంది. ఒక శక్తి అంటే ఏంటి? పెద్దగా పేలిపోయే శక్తి కాదు, మనకు అనుకున్న పని జరగడాన్ని శక్తి అంటారు. ఉదాహరణకి రేడియో స్టేషన్ లోపల మనము ఏ స్టేషన్ తిప్పితే ఆ స్టేషన్ కి సంబంధించినటువంటి తరంగాలు వస్తూ ఉంటాయి మనకు. ఏ విధంగానైతే ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడి శక్తిని బిజినెస్ పీపుల్ ఏ విధంగానైతే లాగేసుకుంటున్నారో, అదే విధంగా మనము మంత్ర రూపంలో మనం కూడా లాగాలి. ఆఫ్టర్ ఆల్ ఏం తెలియకుండా ఉత్త బిజినెస్ పీపులే ఇంత లాగితే మనం ఎంత లాగచ్చో ఊహించుకోండి. మనం 20 నుంచి 20 వేల వరకు మాత్రమే పౌనపుణ్యం లేదా ఫ్రీక్వెన్సీని మనము వినగలము అని చెప్పేసి అనుకున్నాం. కానీ వేదాల లోపల 25,000 వరకు మనం వినగలుగుతున్నాం. ఎందుకు అంటే మన వేదాలు అంత గొప్పవి. అంటే ప్రకృతి శక్తులను ఏ విధంగా తీసుకురావాలి అనే దగ్గర వేద మంత్రాలు బాగా వచ్చాయి. ఏ విధంగానైతే రేడియో స్టేషన్స్, ఒక్కొక్క రేడియో స్టేషన్ లో ఒక్కొక్క ఛానల్ వస్తుంది. మీరు కూడా ఒక రేడియో స్టేషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు రేపు నాది శ్రీనివాస్ ఛానల్ అని చెప్పేసి ఒక కొత్త ఛానల్ పెట్టి అందులోపల ఒక రేడియో ఛానల్ పెట్టచ్చు. మీరు ఒక ఫ్రీక్వెన్సీని మాత్రం కొనుక్కోవాల్సి వస్తుంది. ఇదే విధంగా ఒకే శక్తి, ప్రపంచంలో ఉన్న ఒకే భగవంతుడి శక్తి మనకు రకరకాల రూపాలలో వ్యక్తమవుతుంది. రకరకాల రూపాలలో వ్యక్తమవుతున్నప్పుడు ఏ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన మంత్రం ఆ ఫ్రీక్వెన్సీకి పెట్టి దానికి ఒక పేరు ఇచ్చారు. 98.5, 98.2 అనకుండా ఇది విష్ణుమూర్తి మంత్రం, ఇది శివుని మంత్రం, ఇది అమ్మవారి మంత్రం. ఆ మంత్రం వల్ల ఏమవుతుంది? మీరు ఆ మంత్రాన్ని చదివితే ఆ ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేస్తారు. ఈ పాయింట్ ఇక్కడ అర్థం కాని వాళ్ళు అడగండి. ఈ ఒక్క పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి. ఏ దేవునికి ఆ మంత్రాలు సపరేట్ గా ఉంటాయి, అవే మనం ధ్యానించాలి కదా సార్. ధ్యానిస్తే ఆ కోరిక తీరుతుంది. ఆ కోరిక. ప్రకృతి శక్తి అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి వెళ్తే వాడు మీకు వాటర్ ఇస్తాడా లేకపోతే ఎలక్ట్రిసిటీ ఇస్తాడా? ఎలక్ట్రిసిటీ.
అదే విధంగా మీరు ఏ భగవంతుడి దగ్గరికి వెళ్తే ఆ కోరిక మాత్రం తీరుతుంది. ఇవన్నీ కూడా ఒకటే గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ కిందనే ఉన్నాయి. కానీ ఈ పనులు చేయడానికి రకరకాల వ్యక్తులందరూ ఉన్నారు. అదే విధంగా పరబ్రహ్మ కింద ఆయన శక్తిని అనేక రకాలుగా మనం వాడుకుంటూ ఉంటాము. ఆ వాడుకుంటున్నప్పుడు ఏ మంత్రం చదివితే ఏ ఫ్రీక్వెన్సీ వస్తుంది, ఇవన్నీ కూడా మన వాళ్ళు ఆల్రెడీ రీసెర్చ్ చేసి మనకి ఇచ్చారు. కొన్ని వందల మంత్రాలు ఇచ్చారు. అప్పుడు అవి వేదాల్లో ఉంటేనే కదా సార్ మనం మనుషులుగా మన మనం అంటే మనుషులు కొన్ని మనుషులు ఇచ్చేవి పనికిరావు. మనకు వేదాలలో ఉన్న మంత్రాలు పనికొస్తాయి. అయితే వేద వ్యాసుడు ఇచ్చినటువంటివి పనికొస్తాయి మళ్ళీ. ఎందుకంటే వేద వ్యాసుడివి మనము ప్రామాణికంగా తీసుకుంటున్నాము. నిజంగా చెప్పాలంటే వేదాలలో ఉన్నవి మాత్రమే తీసుకోవాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది. తర్వాత ఏమైందంటే లేదు వేద వ్యాసుడు వేదాలలో ఉన్న వాటన్నింటినీ మన కోసం సులభంగా ఉండాలని అందించాడు కాబట్టి వేద వ్యాసుడిని మనం భగవంతుడుగా కన్సిడర్ చేసి ఈ వేదాలన్నీ మనకు వేద వ్యాసుడి ద్వారానే ప్రచారంలోకి వచ్చాయి. సో కాబట్టి వేద వ్యాసుడిలోంచి ప్రచారంకి వచ్చాయి, పురాణాల్లోంచి కూడా ప్రచారంలోకి వచ్చాయి. కాబట్టి మనము వేద వ్యాసుడు ఇచ్చిన మంత్రాలు కూడా మనము ప్రామాణికంగా తీసుకోవచ్చు అని చెప్పి అన్నారు. అయితే మీరు అన్న ప్రశ్నకు జవాబు మీరు అన్నదే కరెక్ట్. వేదములలో ఉన్నవి మాత్రమే చదవాలి. ఇప్పుడు మనం వేద మంత్రాలు బుధవారం నాడు నేర్చుకుంటాం కదా, అవి కరెక్ట్. కానీ అందరూ వేదాలు నేర్చుకోలేరు. సో మరి వారి కోసమే కదా వేద వ్యాసుడు రాసింది. ఆ వేద వ్యాసుడు రాసిన వాటిలో ముఖ్యమైనటువంటిది కొన్ని మంత్రాలు ఏవైతే ఉంటాయో, అంటే లలిత సహస్రనామము, విష్ణు సహస్రనామం లాంటివి, ఈ మంత్రాలలో ఎక్కువ శక్తి మనకు వచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకోసం ఆ మంత్రాలు మనం చదివినట్లయితే మనం ఆ పర్టికులర్ దేవుడిని మనం క్యాచ్ చేసేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఇక్కడ వరకు అర్థం కావాలో ఎవరన్నా అడగండి, ఏ ప్రశ్న అయినా సరే వేయండి, మొహమాటం లేకుండా సిగ్గుపడకుండా అడగండి. మీకు అర్థమైందా ఏ దేవుణ్ణి ఎందుకు పట్టుకోవాలనేది? కోరికలను బట్టి మనకు 3 రకాల దేవతలు ఉంటారని తెలుసుకున్నాం కదా. కోరికలు తీర్చుకోవడానికి ఒక దేవుడు, ఆపదల నుంచి కాపాడడానికి ఒక దేవుడు, జ్ఞానం ఇవ్వడానికి ఒక దేవుడు అని చెప్పి. అయితే దేవుళ్ళందరూ ప్రత్యేకంగా రూపాలు పెట్టుకొని ఉండరు, మనకు అది కన్వీనియంట్ గా ఉంటుంది. కానీ ఇవన్నీ ఏంటంటే ప్రపంచంలో ఉన్న భగవంతుడి శక్తిని మనకు అందించడానికి మన ఋషులందరూ తాపత్రయపడి మనకిచ్చారు. కాబట్టి ఆ ప్రతి ఋషికి కూడా మనము రుణపడి ఉన్నాం. అందులోపల గొప్పవాడు వేద వ్యాసుడు. ఆ వేద వ్యాసుడు ఏం చేశాడు, ఇది తరతరాలకు వెళ్ళిపోవాలి, కలియుగంలో కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఆయన మనకి మంత్రాలన్నింటినీ కూడా అందించడం అనేది జరిగింది. అందుకే మీరు ఏ నోము, ఏ వ్రతము, ఏది తీసుకున్నా దానికి ఏదో ఒక పురాణము యొక్క లేదా స్మృతి యొక్క రిఫరెన్స్ ఉండి తీరవలసిందే. మనం వేద మంత్రాలు చదువుతున్నప్పుడు వాటి అర్థం తెలియకపోయినా ఆ మంత్రం తాలూకు శక్తి మనకి వచ్చే అవకాశం ఉంటుంది, వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. ఇప్పుడు మీకు ఎలక్ట్రిసిటీ ఎట్లా జనరేట్ చేస్తారో తెలియకపోయినా ఎలక్ట్రిసిటీని వాడుకుంటున్నట్టుగా వేద మంత్రాల అర్థం తెలిస్తే మంచిది. తెలియకపోయినప్పటికీ కూడా వేద మంత్రాలను సరైన ఉచ్చారణతో చేస్తే ఆ వేద మంత్రము దేన్నైతే ఉద్దేశించిందో ఆ శక్తి వస్తుంది. ఇప్పుడు నాకు వేద మంత్రము దేనిని ఉద్దేశించిందో తెలియనప్పుడు నేను అది చదివాను అనుకోండి, లాభం ఏమిటి? ఇప్పుడు నేను ఎలక్ట్రిసిటీ కావాలని నేను వాటర్ మంత్రం చదివాను అనుకోండి, లాభం ఏమిటి? కాబట్టి వేద మంత్ర అర్థం తెలుసుకోవడం ఎప్పటికైనా ముఖ్యమే. అర్థం తెలుసుకోవడం అనేటటువంటిది 100కి 100 పాల్లో అవసరమే. అయితే మంత్రం చదివితే శక్తి వస్తుందా? వస్తుంది. ఇప్పుడు మీరేం కావాలనుకున్నారు? భార్య కావాలనుకున్నారు అనుకోండి, పిల్లలు పుడతారు మీకు. భార్య లేకుండానే పిల్లలు వచ్చేస్తారు మీకు, ఇద్దరు నడిచి వచ్చే కొడుకులు, ఇద్దరు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేస్తారు. సో మనం మంత్రం చదవాలి. కాలం కలిసి వచ్చినట్టు సార్, నడిచి వచ్చే కొడుకులు వస్తారు. జోక్గా అన్నాను. సో అర్థమైంది కదా ఇప్పుడు మీకు. సో కాబట్టి ఏమవుతుందంటే మనము సరైనటువంటి ఉచ్చారణ అనేటటువంటిది చేయడం అనేటటువంటిది, ఎస్పెషల్లీ ఈ నెలలో మీ అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పాల్సింది లేదు. నారాయణీయం చేస్తున్న వాళ్ళు ఈ నెలలో ఎన్ని కార్యక్రమాలు పెట్టుకుంటారు అంటే వాళ్ళకి తెలియదు, ఇది చేస్తే ఇది లాభము ఇదంతా తెలియదు. కానీ ఎంత చేస్తారో ఈ నెల లోపల భాగవతము వినడము, భాగవతాన్ని చేయడము చాలా 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 మంచిది అన్నమాట. అంటే నారాయణీయం అందుకోసం అని చెప్పి ఈ నెల లోపల ఎన్ని చోట్ల ఎంత విచ్చలవిడిగా దీన్ని పారాయణాలు అవి చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు. సో ఇవి కాక మళ్ళీ ఈ నారాయణీయము చేసేవాళ్ళు శ్రావణ పౌర్ణిమ అని మనం ఏదైతే జంధ్యాల పౌర్ణిమ అవి అనుకుంటారు, రాఖీ పౌర్ణిమ అని అనుకుంటున్నామో ఆ రోజున ఇంకా ఎక్కువ చేస్తుంటారు. సో కాబట్టి భాగవత తత్వం ఏదైతే ఉందో అది ఈ నెల లోపల చాలా 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 ముఖ్యము అని చెప్పేసి కూడా చాలా గొప్ప నమ్మకం. సో అది. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? విష్ణు సహస్రనామంలో క్లుప్తంగా ఇంకొక 3-4 పేర్లు చెప్పుకుందామా? శ్రీకృష్ణ సార్.
భాగవతం ఎప్పుడు మనం ప్రారంభించాలి? భాగవతం నేను చదవలేదు, మొదలు పెట్టలేదు. ఆషాఢ మాసం ఉంది, శ్రావణ మాసం ఎప్పుడు ఒకవేళ ఏకాదశ భాగవతం ప్రారంభించి ఏ రోజైనా మొదలెట్టవచ్చు, ఏ రోజైనా మొదలెట్టవచ్చు. రేపు స్టార్ట్ చేయండి. రేపు విధియ కదా, చక్కగా స్టార్ట్ చేయండి. శ్రావణ విధియ రేపు ప్రారంభించండి, సరేనా? అయినా రేపు 3 గంటలకి మనకు నారాయణీయం ప్రవచనం ఉంటుంది. రేపు అందరూ కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటి వరకు చెప్పుకున్న విషయాలని క్లుప్తంగా చెప్పుకుంటాము. మళ్ళీ చెప్పుకుని కొత్త 2 దశకాలు 3 దశకాలు చెప్పుకుందాం. ఓకేనా? రేపు అందరూ కూడా ఖచ్చితంగా 3 గంటలకు నారాయణీయము అంటే భాగవతం, బేసికల్లీ నారాయణీయం అంటే మినీ భాగవతం. అది రేపు అందరూ కూడా తప్పకుండా. రేపు మనకు 2 ప్రవచనాలు ఉంటాయి. మనకు 3 గంటలకేమో నారాయణీయ ప్రవచనము, రాత్రి 9 గంటలకేమో సంపూర్ణ మహాభారతము. 2 ప్రవచనాలు రేపు ఉంటాయి. మళ్ళొకసారి చెప్తున్నా, రేపు 3:00 అండ్ 9:00. సార్ మాకు తెలియదు సార్, మాకు రిమైండర్ రాలేదు సార్ అని అనొద్దు అందరూ కూడా. ఎందుకంటే ఇది గొప్పదైనటువంటి శ్రావణ మాసము. ఇందులోపల మనము ఖచ్చితమైనటువంటి సాధన అనేటటువంటిది చేయాలి. ఈ నెల రోజుల్ని అందరూ చక్కగా ఉపయోగించుకోండి. ఓకేనా? సో ఇంకొకసారి మనము విష్ణు సహస్రనామంలోకి వెళ్దామా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? నిద్రపోతున్నారా అందరూ? చెప్పండి సార్, విష్ణు సహస్రనామం చెప్పండి. విష్ణు సహస్రనామం మొదలు పెట్టండి. మొదలు పెడతా. అందరూ నిద్రలో ఉన్నారా? బానే ఉన్నారా? ఇంత జ్ఞానం వచ్చేవరకు బ్రెయిన్ కి ఎత్తుకోవాలంటే కష్టం. ఇంత జ్ఞానాన్ని ఒక్కసారి లేదు కానీ ఆలోచనలు ఉన్నాం సార్. కాదు, అర్థం కానివి అడగండి. అందుకే నేను అనుకుంటున్నానంటే ఏ పాయింట్ అర్థం కాలేదో ఆ పాయింట్ అడగండి, చెప్తాను. ఎవరికైనా ఏదైనా ఒక్క పాయింట్ అర్థం కాలేదు అంటే చెప్తాను. అసలు ఏమి అర్థం కాలేదు సార్ అంటే గోడ లేదు, రెండోసారి వినండి. సార్ ఇవాళది రిలేటెడ్ కాదు కానీ ఒకటి అడగచ్చా సార్? రిలేటెడ్ కాకపోతే సార్ ఓకే. అంటే అది చిన్న డౌట్ సార్, అది కారణ శరీరం గురించి. చెప్పండి, అడగండి. ఎక్కువ టైం తీసుకోకుండా చెప్తాను, క్విక్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే సార్. అంటే బీజ రూపంలో ఉన్న కారణ శరీరం అది మళ్ళీ మేఘంలోకి వెళ్ళి వర్షం ద్వారా భూమిలోకి వచ్చి ఆహార పదార్థం ద్వారా తండ్రి వీర్యంలోకి వెళ్తుంది. అది ఆహార పదార్థం అంటే ఎలా మారుతుంది ఆ బీజ రూపం? అంటే ఇప్పుడు ధాన్యాలుగా గాని అలా మారుతుందా? అక్కడ అర్థం కాలేదు, చిన్న పాయింట్ అర్థం కాలేదు. అది కరెక్ట్. వాటి ద్వారా వస్తుంది మనకు శక్తిని మన శరీరంలో. అంటే శక్తి తయారు కావడానికి ఒక్కొక్కళ్ళ కారణ శరీరము ఒక్కొక్క ధాన్యం గింజగా కణంలాగా మారుతుంది. అంటే కణం అంటే ఏంటి? కొంత ఆహారం కూడా అయి ఉండవచ్చు, లేదా మీరు అన్నట్టుగా ఒక్క గింజ కూడా అవ్వచ్చు. ఎందుకంటే తండ్రి నుంచి తల్లికి ప్రయాణం చేసేవి కొన్ని మిలియన్స్ ఆఫ్ మంది ప్రయాణం చేస్తూ ఉంటారు జన్మ కోసం అని చెప్పేసి, జన్మ తెచ్చుకోవాలని. కాబట్టి మీరు అన్నట్టుగా ఒక గింజ కూడా అయి ఉండవచ్చేమో, ఒక గింజ కూడా అయి ఉండవచ్చు. ఒక విత్తనం అంటే ఒక మామిడికాయ కూడా అయి ఉండొచ్చు కదా. అవునవును, అంటే అది ఏ రకమైన ఆహార పదార్థం అయినా అయి ఉండవచ్చు. అక్కడే ఒక డౌట్ ఉండేది సార్, అదే మీకు మెసేజ్ చేశాను. తప్పకుండా. ఇక విష్ణు సహస్రనామంకి వచ్చినట్టయితే, విష్ణు సహస్రనామము శక్తివంతమైనటువంటిది అన్న విషయం తెలుసుకుని, గత వారం మనం తెలుసుకున్నటువంటి ఏవైతున్నాయో, ఓం మరీచే నమః అంటే కాంతిమంతుడు తేజోమయుడు అయినటువంటి ఆ భగవంతుడు. అది ఎక్కడి నుంచి వస్తుంది మనకు? అది మనస్సు ప్రశాంతంగా ఉంటే వస్తుంది. శమము నుంచి ఇచ్చేవాడు అని కూడా వస్తుంది కదా సార్? వస్తుంది. సో రెండవది దమనః. దమనః అంటే మనకు దమం అంటే హంస అంటే అదే నేను అని చెప్పి తెలుసుకోవాలి. అదే నేను అని చెప్పి తెలుసుకోవాలి అంటే సుపర్ణః అనేటటువంటి, అంటే 2 రకాల భావనలు. సుపర్ణః అంటే దేవుడికి గరుత్మంతుడు అని పేరు వచ్చినప్పటికీ కూడాను సుపర్ణః అంటే ఏంటంటే ఒక సైడ్ ధర్మం, ఒక సైడ్ అధర్మం అనేటటువంటి రెక్కలు అని చెప్పేసి అనుకోవచ్చు. తనే వేద స్వరూపుడైనటువంటి పర్ణములు అంటే ఆకులు అన్నటువంటి విషయం అనుకోవచ్చు. ఇవి మన శరీరంలో సాధన చేస్తున్నప్పుడు వచ్చే అలజడుల లాగా అన్నట్టుగా మనం సుపర్ణః అనే దాన్ని తీసుకున్నాం. ఇక భుజగోత్తమ అంటే ఏమనుకున్నామంటే కుండలిని ద్వారా మనము పైకి మెల్లమెల్లగా ఈ 5 నామములని మనము గత వారం తెలుసుకున్నాము. మనం ఏమి చేసినప్పటికీ కూడా ప్రపంచంలో జరిగేది ఒకటే. మీరు భక్తి చేసినా, కర్మ చేసినా, జ్ఞానం చేసినా ఈ కుండలిని ఇలా తిరిగి ఉంటుంది. ఇలా పైకి లేచి ఒక సర్పము ఇలా పైకి లేచి ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటూ ఒక్కొక్క చక్రాన్ని ఛేదించుకుంటూ వస్తుంది. మనం పూర్వజన్మలలో చేసినటువంటి పాపములు, పుణ్యములు, వాసనలు, సంస్కారాలు ఈ చక్రాల చుట్టూ చేరుకొని ఉంటాయి అన్నమాట. ఈ చక్రాలన్నీ ఏంటి? మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక,
అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారాలు అనేటటువంటి చక్రాలు. ఈ చక్రాలు అనేటటువంటివి పవర్ హౌసెస్. ఈ పవర్ హౌసెస్ ని మనం క్లీన్ చేయడం కోసం అని చెప్పేసి ప్రాణవాయువుని వాడతాం. ప్రతిరోజు మనం సుమారుగా 22,000 శ్వాసలు తీసుకుంటే అందులోపల 600, 6,000, 6,000, 6,000, 1000, 1000, మొత్తం ఎన్నైనాయి? 6, 6, 6, 18,000, 1000, 1000, 21,600 శ్వాసలు ఇది క్లీన్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. శక్తి కేంద్రాలలో ఉపయోగపడుతున్నాయి. ఇది కొద్దిగా మాత్రమే క్లీన్ అవుతుంది. దానిని ఒక పద్ధతి ప్రకారంగా క్లీన్ చేస్తే 21,600 పద్ధతి ప్రకారం బొడ్డు అనేది ఉంది. హిరణ్యనాభ అంటే బంగారము వంటి లోతైనటువంటి, హిరణ్యము అంటే గట్టిగా ఉన్నటువంటి లోతైనటువంటి ఆ శక్తి ఏదైతే ఉన్నదో ఆ హిరణ్యనాభ అంటే ప్రాణం యొక్క కేంద్రము అని చెప్పేసి. అక్కడి నుంచి కనుక బొడ్డు దగ్గర నుంచి మనం ఇలా శ్వాసని తీసుకుని ఈ ప్రాణం యొక్క కేంద్రం నుంచి తీసుకుని మనం మళ్ళీ ప్రాణాన్ని తీసుకోవడం, ప్రాణాన్ని వదిలేయడం, ప్రాణాన్ని తీసుకోవడం. ప్రాణం అంటే వాయువు అని అర్థం చేసుకోండి. ఈ ప్రాణం యొక్క కేంద్రమైనటువంటి దాన్ని హిరణ్యనాభ అంటారు. హిరణ్యము అంటే మనము బంగారము అన్నట్టుగా కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ హిరణ్యము అంటే ప్రాణం యొక్క కేంద్రము అన్నటువంటి అర్థాన్ని మనము తీసుకుంటాం. ప్రాణం యొక్క కేంద్రం కాబట్టి అక్కడి నుంచి మనకి ఏమవుతుందంటే సో అంటే బేసికల్లీ ఏంటంటే బ్రహ్మ కూడా అక్కడి నుంచే వచ్చాడు, కానీ దానికి తర్వాత వస్తుంది సృష్టికి మూలము అన్నట్టు. ప్రాణానికి ఇది మూలం కాబట్టి అక్కడి నుంచి మనం ఏదైతే మనము ధ్యానము చేస్తామో దానికి ఉపయోగపడేటటువంటి వాడు. అప్పుడు మరి ఎటువంటి ధ్యానం మనకు కుదురుతుంది? సుతపహ. సుతపహ, తపహ అంటే తపించడము. సుతపహ అనే భగవంతుని అంటే మీనింగ్ ఏంటంటే గొప్ప తపస్సు చేసేవాడు అని ఒక మీనింగు, మన తపస్సుకు సహకరించేవాడు అని కూడా ఒక మీనింగు. ఉదాహరణకి మనం ఏం చేస్తున్నాము? శమము, దమము అనేటటువంటి వాటి ద్వారా మనస్సుని, ఇంద్రియములను నిగ్రహించుకొని కుండలిని జాగృతం చేయడానికి ప్రాణశక్తిని ఉపయోగించి మనం ఏం చేస్తున్నాము? మెల్లమెల్లగా శక్తిని బయటికి తీసుకెళ్తున్నాం. అది ఈ హిరణ్య గర్భం అంటే ప్రాణ కేంద్రం నుంచి గాలి పీల్చుకోవడం, గాలి వదలడం, గాలి పీల్చుకోవడం, గాలి వదలడం ఒక క్రమ పద్ధతి లోపల చేస్తాము. దాన్ని మనం మెడిటేషన్ లేదా ధ్యానం అని చెప్పేసి అంటాము. ప్రాణాయామం అని కూడా అంటాము. ప్రాణ ఆయామం అంటే ప్రాణం యొక్క ప్రయాణము అని చెప్పి మీనింగ్ అనమాట. ఆ ప్రాణం యొక్క ప్రయాణాన్ని మనం నిగ్రహించుకుంటూ తపస్సు చేస్తాం అనమాట. అంటే అత్యుత్తమమైనటువంటి జ్ఞానమునకు తపస్సే కారణం. గొప్పదైనటువంటి జ్ఞానం వస్తుంది మనకు. ఆ గొప్పదైనటువంటి జ్ఞానం రావాలి అంటే ఫోకస్ ఉండాలి. ఆ ఫోకస్ ఉన్న వాడికి మాత్రమే వస్తుంది. ఇది ఒక మీనింగ్. ఇంకొక మీనింగ్ ఏం చెప్పచ్చు? దేవుడు మంచిగా తపస్సు చేశాడు. సార్, దేవుడికి తపస్సు చేయాల్సిన అవసరం ఏముంది అంటే సహస్ర కవచుని చంపడానికి నరనారాయణ రూపం లోపల బద్రీ ఆశ్రమం లోపల ఆయన తపస్సు చేశాడు కదా. 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆయనకు ఒక చెడుని నాశనం చేసే శక్తి వస్తుంది. ఆ ఒక శక్తితోటి ఒక కవచాన్ని నాశనం చేసేవారు. ఆ టైంలో ఇంకొక ఆయన నరుడు తపస్సు చేసేవాడు. నారాయణుడు ఆ శక్తితోటి ఒక కవచం వెళ్ళగొట్టి మళ్ళీ తను కూర్చొని మళ్ళీ తను తపస్సు చేసుకునేవాడు. అప్పుడు నరుడు వెళ్ళి తపస్సు చేసి తపస్సు శక్తిని తీసుకొని మళ్ళీ ఆ కవచం ఛేదించి మళ్ళీ వచ్చి కూర్చొని తను తపస్సు చేసేవాడు. కాబట్టి గొప్ప తపస్సు చేస్తే గొప్ప శక్తి వస్తుంది. కాబట్టి ఈ ధ్యానం అనేటటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఈ ధ్యానం అనేటటువంటి శక్తి ద్వారా మనకు చాలా గొప్ప శక్తి వస్తుంది. సుతపహ, సుతపహ గొప్పదైనటువంటి తపస్సు. చెడ్డ తపస్సు, మంచి తపస్సు అని కాకుండా తపస్సు కొద్దిగా తక్కువ భావం, కొద్దిగా ఎక్కువ భావం. అంటే భగవంతుడి యొక్క తపస్సు ఏదైతే ఉందో అది ఫోకస్డ్ గా ఉంటుంది. అందుకోసమే ఈ ప్రపంచం అంతా కూడా ఇంత సిస్టమేటిక్ గా, ఇంత అద్భుతంగా ఎందుకు రన్ అవుతుంది అంటే భగవంతుడు చేసినటువంటి ఫోకస్. తపస్సు అంటే నథింగ్ బట్ ప్యాషన్. రైట్ ప్యాషన్ విల్ టేక్ యూ టు ద రైట్ హైట్స్. సో అది మనం కనుక గుర్తించినట్లయితే చక్కటి తపస్సు ద్వారా భగవంతుడు మనల్ని అక్కడి నుంచి తీసుకెళ్తాడు అన్నటువంటిది ఒకవే. ఇక పద్మనాభ, పద్మము బొడ్డు లోపల వచ్చింది అంటే మనకు బ్రహ్మదేవుడు అక్కడి నుంచి పుట్టాడు అనేటటువంటి అర్థం తీసుకుంటే తప్పేమీ లేదు. అయితే మన హృదయ పద్మం లోపల కూడా ఉన్నాడు ఆయన అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అంటే ఏంటంటే ఆయన సృష్టి కేంద్రమైనటువంటి బ్రహ్మతత్వం. సృష్టి కేంద్రము, ప్రాణమునకు కేంద్రము. హిరణ్యనాభ అనుకున్నప్పుడు ప్రాణమునకు కేంద్రము అనుకున్నాం. ఇక్కడేమో సృష్టి కేంద్రమైనటువంటి బ్రహ్మతత్వము. ఈ సృష్టి కేంద్రమైనటువంటి బ్రహ్మతత్వానికి కారణమైనటువంటి వాడు భగవంతుడు అన్నటువంటి విషయాన్ని పద్మనాభ అని చెప్పేసి అంటారు. మరి ప్రజాపతి అంటే ఏంటి సార్? ప్రజాపతి అంటే భగవంతుడు ఎంతో మంది ప్రజాపతులను సృష్టించాడు బ్రహ్మదేవుడు అంటాడు. ఈ ప్రజాపతులకే ప్రజాపతి అన్న ఒక మీనింగ్ వస్తుంది. ఇంకో మీనింగ్ తీసుకున్నట్టయితే మన శరీరంలో ఉన్నటువంటి చైతన్యం యొక్క శక్తి, ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం యొక్క శక్తి. అంటే అంతర్యామి తత్వం అనుకున్నా తప్పులేదు, బయట ఉన్నటువంటి బహిర్శక్తి చైతన్యం యొక్క ఆధిపత్యం ఉన్నది ఆయనకి అని చెప్పేసి అనుకోవడం లోపల కూడా ఎటువంటి తప్పు లేదు. అంటే ఇందులోపల మనం ఏం తెలుసుకున్నాము? మరీచి అంటే జ్ఞానము, కాంతి, ప్రకాశము,
మనస్సు యొక్క నిగ్రహము. దమనము అంటే మన ఐషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని మనం ఇంద్రియాల ద్వారా, ఇంద్రియాలతో ఏవైతే వస్తుంటాయో వాటిని నిగ్రహించుకోవడము. హంసహ అంటే తపస్సు. సోహం సోహం సోహం, అదే నేను అదే నేను. దీన్ని మనం ఉత్తర గీత లోపల చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాము. ధ్యానం అనేది చెయ్యాలి అంటే అప్పుడు ఏంటి, మనకు గరుత్మంతుడు లాగా ఒక గాలిలో ఎగురుతున్నట్టుగా శక్తి విహంగము అంటారు దీన్ని. శక్తి విహంగము అంటే గరుత్మంతుడు అత్యంత శక్తి కలిగినటువంటి పక్షి. మనము అలా గాలి లోపల ఎగరగలగాలి అంటే మనకు విపరీతమైనటువంటి గరుత్మంతుడికి ఉన్నంత శక్తి వస్తుంది. గరుత్మంతుడు ఇంద్రుడితో సమానము అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. అతన్ని భగవంతుడు అధిష్ఠించాడు. అదే విధంగా మనము కూడా ఆత్మతత్వం ద్వారా మనము ధ్యానము మెడిటేషన్ చేయడం ద్వారా ఆ శక్తిని తెచ్చుకుంటాము. ఆ శక్తి కావాలి అంటే భుజగ ఉత్తమము అంటే ఒకటేమో మనము వాసుకి, అనంతుడు, పాములలో ఉత్తముడు అని చెప్పేసి ఒకటి తెలుసుకున్నాము. భుజగోత్తమం, భుజంగాసనం అని అంటాం కదా. ఆ భుజగంలో ఉత్తముడు అంటే అనంతుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, పద్మ, మహాపద్మ, శంఖ, పులిక, ఏవైతే మనకు 8 రకాల మెయిన్ పాములు ఉన్నాయో, పాముల జాతులు, సర్పముల జాతులు, అవి అలా మనం తీసుకోవచ్చు. లేదా ఇక్కడ మనం తీసుకోవాల్సినది ఏంటంటే కుండలిని జాగృతం చేసే శక్తి. సోహం అంటే అవుతూ, అంటే శమదమాది ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము గనక చేసుకుని మనము గనక సరైనటువంటి తపస్సు చేసి సోహం అని అంటూ ఉంటే కుండలిని జాగృతి అయి గరుత్మంతుడు ఏ విధంగానైతే విహంగం లాగా పైకి తీసుకెళ్తాడో అటువంటి శక్తి మన లోపల ప్రసరించి, ఎక్కడి నుంచి ప్రసరిస్తుంది, మన ప్రాణ కేంద్రమైనటువంటి బొడ్డు, సృష్టితత్వమైనటువంటి బొడ్డు. ఇక్కడ మనకు కుదిరేది ఏంది, సుతపహ అంటే గొప్పదైనటువంటి తపస్సు. దీని ద్వారా ప్రజాపతి తత్వం వస్తుంది. అంటే మన లోపల చైతన్యము, బయట ఉన్న చైతన్యము, లోపల ఉన్న చైతన్యము ఒక్కటే అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. నాలో ఉన్నటువంటి అంతర్యామి తత్వాన్ని తెలుసుకుంటాము. ఈ శ్లోకం మొత్తము మనకు తెలుసుకున్నది ఏంటంటే అష్టాంగ నియమంలో ఉన్న యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని ఏవైతే 8 విషయాల్లో నేను చెప్పుకుంటామో ఆ 8 విషయాలలో చెప్పుకున్నటువంటి అనుభవాన్ని ఈ శ్లోకము చెబుతుంది. ఒక్కసారి ఎవరికైనా అర్థం కాని వాళ్ళు అడగండి. చాలా డీటెయిల్ గా చెప్తా. ఎంత డీటెయిల్ గా కావాలంటే అంత డీటెయిల్ గా చెప్తా. ఏం మొహమాట పడద్దు. ఇవాళ నిద్రపోతున్నారా లేకపోతే ఎవ్వరు ప్రశ్నలు అడగండి. మెయిన్ ఇదంతా కూడా ఏంటంటే ధ్యానము. ఒకటే గుర్తుంచుకోండి, చైతన్యం అనేటటువంటిది ఒకటే శక్తి ప్రపంచంలో. ఈ శక్తిని అనేక రూపాలలో మనకు వ్యక్తీకరణం అవుతుంది. ఉదాహరణకి నా లోపల ఒక శక్తి ఉంది. ఆ నా లోపల ఉన్న శక్తే నాకు చూసే శక్తి గాను, వాసన చూసే శక్తి గాను, వినే శక్తి గాను, మాట్లాడే శక్తి గాను, చేతులతోటి వచ్చే శక్తి, కాళ్ళతోని వచ్చే శక్తి. ఈ శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మనము ఈ బొడ్డు దగ్గర అన్ని ఉన్నాయి అన్నాం. ఇప్పుడు మనకేంటి, నాడి వ్యవస్థ మొత్తం అక్కడ ఉంది మనకు, ప్రాణ వ్యవస్థ మొత్తము అక్కడ ఉంది మనకు. సో కాబట్టి అన్నిటినీ అక్కడ నిగ్రహించుకొని పెట్టామన్నమాట. అదే సృష్టి కేంద్రము, అదే మనకు ప్రాణ కేంద్రము. సో కాబట్టి అన్ని మనకు 72,000 నాడులు ఇవన్నీ కూడా మన శరీరం లోపల ఉన్నాయి. ముఖ్యమైనటువంటివి 72 నాడులు. మళ్ళీ అందులోపల ఇడా పింగళ అనేటటువంటి నాడులు, సుషుమ్న నాడి మధ్యలోంచి వెళ్తుంది. ఈ మూడిటికి ముడి వేసినది ఏదైతే ఉందో ఆ ముడి మనకు ఈ మూలాధార చక్రం దగ్గర ఉంటుంది. అక్కడ కుండలిని ఉంటుందని తెలుసుకున్నాము. ఆ కుండలిని ఇలా ప్రయాణం చేస్తున్న కొద్దీ ఒక్కొక్క చక్రము శుభ్రపడుతూ ఉంటుంది. ఒక్కొక్క చక్రము శుభ్రపడుతూ ఉంటుంది అంటే మీనింగ్ ఏంటంటే మనం చేసుకున్న పాపాలు కొన్ని తగ్గుతాయి. ఉదాహరణకి పూర్వజన్మ లోపల చిన్న పాపాలు చేసుకుంటే అవి మూలాధారం దగ్గర అతుక్కుంటాయి. కొద్దిగా పెద్ద పాపాలు చేసుకున్న వాళ్ళకి గుండె దగ్గర ప్రాబ్లమ్స్, గొంతు దగ్గర ప్రాబ్లమ్స్, ఈ తలకాయ నొప్పులు, బ్రెయిన్ హ్యామరేజ్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు పూర్వజన్మలలో, ఒక జన్మ కాదు కొన్ని వేల జన్మలలో పెద్ద పాపాలు చేసుకున్న వాళ్ళకి ఇక్కడ రావడము, హృదయంలో రావడం జరుగుతాయి. అవి మనము సాధన ద్వారా శుద్ధి చేసుకుంటాము. అందుకోసమే మనకు భాగవతంలో, అందుకే మనకి భాగవతం రిఫరెన్స్లు ఎందుకు ఇస్తున్నానంటే భాగవతం కరెక్ట్ గా తెలిస్తే అన్ని వచ్చేస్తాయి. భాగవతంలో కూడా 2వ అధ్యాయంలోనే ఆయన చెప్పాడు, ఈ చక్రాలను శుద్ధి చేసుకుంటూ నువ్వు పైకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి 2వ చాప్టర్ లోనే చెప్పేశాడు ఆయన. 2వ స్కందంలోనే ఫస్ట్ 10, 20, 30 శ్లోకాలలోనే చెప్పేశాడు. 10 కాదు 20, 30 శ్లోకాలలో చెప్పేశాడు మొత్తం. ధ్యానం ద్వారా కూడాను బాడీలోని చాలా శక్తి కూడా పెరుగుతుంది సార్. అదే కదా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది. అదే
అదే అమ్మా ఇప్పుడు తెలుసుకుంటున్నాం మనం. కరెక్ట్. దీనివల్ల మెడిటేషన్ ద్వారా మెడిటేషన్ చేయడానికి మనకు కొంత అర్హత ఉంటుందమ్మా. దాన్ని యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారం అనే 5 ప్రిపరేటరీ స్టెప్స్ అంటారు. అంటే ముందు తయారీ మెట్లు. తయారీ మెట్లు అంటే ఏంది? ఇప్పుడు వంటని మీరు స్టవ్ మీద పెట్టే ముందు కింద కూర్చొని తరగడాలు, కావలసినవన్నీ ఒక దగ్గర పెట్టుకోవడాలు, దీన్ని ప్రిపరేటరీ స్టెప్స్ అంటారు. మీరు యాక్చువల్ గా వంట చేసే స్టెప్ వేరు, ప్రిపరేటరీ స్టెప్ వేరు కదా. ఆ ప్రిపరేటరీ స్టెప్ లోపల యమ నియమాలు ఏవైతే ఉన్నాయో అవి మనము మరీచిది, దమన అనేటటువంటి వాటి ద్వారా తెలుసుకుందాం అన్నమాట. అంటే మనకు అవి ఉంటాయి. తర్వాత మనలో వచ్చేటటువంటి ధారణ, ధ్యానము, సమాధి, వీటిలో వచ్చేటటువంటి భావాలన్నింటినీ కూడా ఆయన ఏం చెప్పాడు? సుపర్ణః, మంచి రెక్కలు కలిగి ఉన్నా, లేదా ధర్మము అధర్మము అనేటటువంటి రెక్కలు ఉన్నా. అంటే సుపర్ణః అంటే బేసికల్లీ ఏంటంటే గరుత్మంతుడు అని చెప్పేసి మీనింగ్. మనం డైరెక్ట్ గా గరుత్మంతుడు అని తీసుకోకుండా మనం ఇలా చెప్పుకుంటున్నాం. సుపర్ణః అంటే వేదాలలో కూడా ఉన్నాడు. మనం వేదాల లోపల ఎవరెవరి దేవుళ్ళు అని చెప్పుకున్నాం ఒకసారి చెప్పండి. హలో, నిద్ర లేచి ఒకసారి చెప్పండి అందరూ. ఇంద్రుడు, అగ్ని, ఇంద్రుడు, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, అశ్విని దేవతలు, విశ్వదేవతలు, ఇలా వీళ్ళందరినీ కూడా మనం అందులో సుపర్ణుడు, వాయుదేవుడు, సుపర్ణుడిని కూడా ఇలాగా వీళ్ళందరూ ఉన్నారు. అంటే ఒకటే దేవుడు జనాలు ఒక్కొక్క రకంగా పిలుస్తారు అని చెప్పేసి దానికి ఒక వేదంలో ఒక మంత్రం ఉంది. ఒకే సత్యాన్ని వేదాంతులు, విద్య తెలిసిన వాళ్ళు రకరకాల పేర్లతోని పిలుస్తారు. ఏకం సత్ విప్రం బహుదా వదంతి అని చెప్పేసి అంటారు కదా. అందులో ఒక పేరు సుపర్ణః. సుపర్ణః అంటే మంచి పర్ణములు కలిగిన వాడు అనేది ఒక మీనింగ్. మనం 15వ అధ్యాయంలో చెట్టు ఉల్టా వేసి అందులోపల వేదములే ఆకులుగా కలిగిన వాడు అన్నాం. పర్ణము అంటే ఆకులని కూడా. సో ఆ వేద శక్తి అంటే జ్ఞాన శక్తి. శబ్దాన్ని బట్టి సార్, ఒక మంత్రం ఒక శబ్దాన్ని బట్టి ఉంటుంది కదా మనకు. ఆరోగ్యానికి అంటే ఒక శక్తి అనేది శబ్దాన్ని బట్టి కదా. నరాలు అది ప్రవహిస్తుందన్నమాట. శబ్దం ముందు పని విన్నాను నేను. ఆ శబ్ద తరంగాలు అది మీకు అడుగుతున్న మధ్యలో. అనడం ద్వారా హార్ట్ లో బ్లాకేజెస్ తగ్గుతాయి అంటారు కదా సార్. నిన్న విన్నాను యూట్యూబ్, విట్టల ద్వారా హార్ట్ ప్రాబ్లమ్ రాకుండా ఉంటాయని. మేము కూడా విన్నాం సార్. విట్టల ఏదైనా ఒకటేమో అంటే అట్టా అనే ప్రొనౌన్సియేషన్ వల్ల, అది ఒతుట్ట అనే ప్రొనౌన్సియేషన్ వల్ల అది అక్కడ మంచిదని చెప్పేసి ఉండవచ్చు. కానీ ఏదైనా మనము ప్రామాణికంగా తీసుకునేవి వేదాలు, తర్వాత వేదవ్యాసుడు రాసినవి. ఇవి తప్ప ఇక వేరేవేవి నేను ప్రామాణికంగా పెద్దగా అగ్రి అవను. సో ఎందుకంటే నేను వేదవ్యాసుడు వచ్చినంత వరకు ప్రామాణికంగా. ఇప్పుడు మనకు కొంతమంది అయితే అసలు వేదాలు తప్ప వేరేవి అసలు పురాణాలు ప్రామాణికమే కాదంటారు. ఎందుకంటే పురాణాలన్నీ కూడా ఎవరెవరో మధ్యలో రాసింది, స్మృతులన్నీ మధ్యలో జనాలందరూ రాసినవి. సో ఇవన్నీ కూడా మేము ప్రామాణికాలుగా తీసుకోము, కేవలము వేదములు మాత్రమే ప్రామాణికము అనే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ మనము వేదములు, పురాణములు, రామాయణ మహాభారతంల వరకు మనము ప్రామాణికంగా తీసుకుందాం. ఇక తర్వాత లక్షలు ఉన్నాయి, అవన్నీ మనం పక్కన పెట్టేద్దాం. చాలా, నేను కూడా రాస్తాను ఒక పెద్ద గ్రంథం, దాన్ని ప్రామాణికంగా ఎట్లా తీసుకుంటారు మీరు? సో ఈ విధంగా ఈ శ్లోకంలో ఏదైతే మనం తెలుసుకున్నామో సాధన ద్వారా వచ్చేటటువంటి గొప్ప శక్తిని మనము తెలుసుకున్నాము. తర్వాత శ్లోకంలో చూసినట్లయితే అమృత్యు అంటే ఏంటి? భగవంతుడు మరణాన్ని దాటినవాడు అని ఒక మీనింగ్ తీసుకున్నట్లయితే భగవంతుడు మనని మరణాన్ని నుంచి బయటికి తీసుకొచ్చేస్తాడు అంటే ఇది ముక్తి సిద్ధాంతం. ముక్తి సిద్ధాంతం అంటే ఏంటి? మనం తలుచుకున్నట్లయితే మనం భగవంతుడి స్వరూపులము, అంటే ఆత్మస్వరూపులము. మృత్యువు లేనటువంటిది. ఆత్మకు మృత్యు ఉందా? ఇందాకనే మనం భగవద్గీత శ్లోకం తెలుసుకున్నాం. ఆ భగవద్గీత శ్లోకం లోపల ఏం తెలుసుకున్నాము? ఆత్మ అనేటటువంటి దానికి ఏ విధమైనటువంటి పంచభూతాలు ఏమీ చేయలేవు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. అంటే ఆత్మకు మరణం లేదు, అది శాశ్వతమైనటువంటిది. కాబట్టి ఏంటంటే భగవంతుడి యొక్క జ్ఞానము మనకు ఈ భయాన్ని పోగొడుతుంది. ముందు నేను చనిపోతాను అనే భయం ఎవరికి ఉంటుంది? నేను శరీరాన్ని అనుకునే వాడికి నేను చనిపోతాను అంటే భయం ఉంటుంది, కానీ నేను ఆత్మని అనుకున్న వాడికి భయం ఉంటుందా? ఉండదు. కాబట్టి అమృత్యు అంటే నేను భగవంతుడిని నేను నమ్ముతాను కాబట్టి నేను భయపడవలసినటువంటి అవసరం నాకు లేదు, నాకు మృత్యువు లేదు. ఎందుకు? భగవంతుడు సర్వదృక్, అన్నింటినీ చూసేవాడు. భగవంతుడు ఇప్పుడు అన్ని దిక్కులు ఆయనే అయ్యాడు, చెవులు ఆయన దిక్కులు అని చెప్పేసి అన్నాం.
ప్రతి దిక్కులో భగవంతుడు, అన్ని చోట్ల భగవంతుడే వ్యాపించి ఉన్నప్పుడు ఆయన సాక్షిభూతంగా ఈ ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉంటాడు. ఏ విధంగానైతే మనము కారణ శరీరం తర్వాత వచ్చే తురీయం లోపల మనం మనల్ని సాక్షిభూతంగా చూసుకుంటామని చెప్పామో, అదే విధంగా భగవంతుడు ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని సర్వదృక్, అన్ని చోట్ల కూడా తన దృక్కుని సారించి భగవంతుడు ప్రతి విషయాన్ని కూడా చూడగలుగుతున్నాడు. అన్నింటినీ చూసేటటువంటి జ్ఞాన స్వరూపుడు. అన్నిటినీ చూసినప్పుడు అన్నిటికీ సంబంధించినటువంటి జ్ఞానము భగవంతుడికి ఉంటుంది అన్న ఒక మీనింగు. అదే విధంగా భగవంతుడిని అగ్ని రూపంలో ఉందేమో బహుశా ఇది అన్నటువంటి అర్థాన్ని కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అగ్ని అంటే ఏంది? భగవంతుడు ఆత్మ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది అగ్నిలాగా సర్వ దిక్కులకు వ్యాపించినది. భగవంతుడు అగ్ని రూపంలో అన్ని దిక్కులలో వ్యాపించి ఉన్నాడు. మన శరీరంలో 98.4 degrees మెయింటైన్ చేయడానికి అగ్ని రూపంలో మన శరీరంలో ఉన్నాడు. కాబట్టి మనకు ఎప్పటికీ కూడా ఆ అగ్ని వెళ్ళిపోయినప్పుడు మనకు మృత్యు వస్తుంది. కాబట్టి అగ్ని ఉన్నంత వరకు అమృత్యువు, శరీరానికి మృత్యు ఉంది, కానీ ఆత్మకు మృత్యువు లేదు. ఆ ఆత్మతత్వము పరబ్రహ్మ అయినటువంటి అగ్ని అని కూడా కొంతమంది చెప్తారు. అయితే అగ్ని అనేది ప్రస్తుతానికి మనకు తర్వాత నామములు చెప్పకముందు అగ్ని అని చెప్పడము అంత సమంజసం కాదు. ప్రస్తుతానికి మనం ఏంటంటే ఆత్మకు మరణం లేదు అనేదాన్ని అమృత్యువు అంటే, మన ఆత్మ భగవంతుడు ఆత్మ వేరు వేరు కాదు, రెండు ఒక్కటే. ఆత్మ అనేది పీసెస్ గా ఉండదు అని మనం తెలుసుకున్నాము. అదే విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి విషయానికి భగవంతుడే సాక్షిభూతము. జగత్తులో ఉన్నటువంటి ఏదైనా కూడా ఒకే శుద్ధ చైతన్యము, ఇంకా వేరేది తెలియడానికి అవకాశం లేదు, వేరేది ఉండడానికి కూడా అవకాశం లేదు. అన్ని కూడా భగవంతుడి కంట్రోల్లో ఉన్నాయి. కాబట్టి సర్వదృక్, అన్ని చోట్ల కూడా ఆయన దృక్కు ఉన్నది. ఆయన అన్నింటినీ కూడా చూడగలుగుతున్నాడు. సింహము అంటే ఏంటి? అది ఎవరో మాట్లాడుతున్నారండి. సింహం లాగా మనకు వైరాగ్య భావన అనేటటువంటిది మనకు ఉండాలి. సింహము అంటే ఏంటి? శక్తి. తర్వాత సింహంకి ఏముంటుంది? మనకు ధైర్యము. సో ఈ విధంగా భగవంతుడు సింహము అంటే మీనింగ్ ఏంటి? నరసింహ రూపంలో మనం కొలవచ్చు భగవంతుని, లేదా మనకు ధైర్యాన్ని కలిగించి, వైరాగ్యం కూడా ఒక రకంగా చెప్పాలంటే సింహతత్వము వైరాగిలలో ఎక్కువ ఉంటుంది. విరాగులు దేనికి కూడా భయపడరు. సో వాళ్ళు అవిద్య పైన విజయం అంటే, అవిద్య అంటే అజ్ఞానాన్ని దాటినవాడు, ప్రతి వాడు కూడా సింహంతో సమానమే. అజ్ఞానమును దాటినవాడు సింహ అన్న ఒక మీనింగ్ వస్తుంది. సింహము అంటే ధైర్యం అన్న ఒక మీనింగ్ వస్తుంది. సింహం అనే దానికి ఇంకొక మీనింగ్ మనము లలితా సహస్రనామంలో తెలుసుకున్నాం. ఏమని? హింస అని చెప్పేసి తెలుసుకున్నాం. సింహము అనేది హింస అనేటటువంటిది దాని నుంచి వచ్చిందని. హింస అంటే లయం, తన లోపల లయం చేసుకోవడము అన్నటువంటి మీనింగ్ మనము శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. మాత అంటే పుట్టించింది, మహారాణి అంటే మనని మెయింటైన్ చేసేది, సింహాసనేశ్వరి అంటే తన లోపల లయం చేసుకునేది. సృష్టి స్థితి లయ. సో ఇక్కడ లయకారుడు అనేటటువంటి ఒక మీనింగ్ వచ్చింది. మనకు భయం లేకుండా చేసేటటువంటి నరసింహస్వామి అని చెప్పేసి ఒక రకంగా చెప్పచ్చు. ఇంతకంటే ముందే మనం ఏమనుకున్నాం? మనకు భయం లేదు, అమృత్యు అంటే ఇంకా మరణం అంటే భయం లేదు. ఎందుకని? సర్వదృక్, అన్ని చోట్ల మనం వ్యాపించి ఉన్నప్పుడు ఇంకా మనకు మరణించేటటువంటి భయం ఏముంది? ఈ తత్వాన్ని తెలియజేసేది నరసింహస్వామి అనేటటువంటి ఒక, అంటే ఇక్కడ నరసింహ అవతారాన్ని క్లుప్తంగా చెప్పి ఉండొచ్చా అనే భావన కూడా మనము అర్థంలాగా తీసుకోవచ్చు. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పటికి సుమారుగా మనము 200 పేర్ల వివరణ తెలుసుకున్నాము విష్ణు సహస్రనామం లోపల. అత్యద్భుతమైనటువంటి సులభమైనటువంటి వేదవ్యాసుడు, వ్యాసో నారాయణో హరి అని అంటాం కాబట్టి అటువంటి మహానుభావుడు శబ్దశక్తిని తర్వాత అర్ధశక్తిని, ఆ రెండింటినీ కూడా మనకు అందించినటువంటి విష్ణు సహస్రనామం యొక్క గొప్ప వివరణ మనము తెలుసుకున్నాం. భగవంతుడు చెప్పినటువంటివి ఇవన్నీ కూడా మనకేమీ తెలియదు. భగవంతుడు చెప్పి దాన్ని మనకు ఇది చదువు బాబు, కొంత తెలుసుకొని దీని మీనింగ్ తెలుసుకొని చదువు అని చెప్పేసి మనకు అందించినటువంటి ఈ పేర్లని మనము తెలుసుకొని సాధన చేయడం అనేటటువంటిది అవసరం. సో ఏ డౌట్ ఉన్నా కూడా అడిగితే మనము ఇవాళకి ప్రవచనాన్ని క్లోజ్ చేసుకుని, రేపు మనకు 3ంటికి ఒక ప్రవచనము, 9 గంటలకు ఒక ప్రవచనము, 3ంటికి భాగవత ప్రవచనము, 9ంటికి సంపూర్ణ మహాభారతము, 2 కూడా తెలుసుకుంటాము. మనం అనుకున్నట్టుగా శ్రావణ మాసంలో భాగవత ప్రవచనము ముఖ్యం కాబట్టి మనము ఈ 3 సాటర్డేలలో మనము ఎంత వీలైతే అంత కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నారాయణీయ రూపం లోపల. జై శ్రీకృష్ణ. భాగవతం క్లాస్ ఏ రోజు చెప్తున్నారు సార్? అది వారానికి ఇప్పుడు
సాటర్డే నాడు 3 గంటలకి రేపు. ఓకేనా? అవును సార్, ఒకరోజు భాగవతం చెప్పారు మధ్యలోని లక్షవారం నాడు. అది వేరు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటిది గుర్తుంచుకోండి. నారాయణీయం మనం తెలుసుకుంటాము శనివారం 3 గంటలకి రేపు ఉంది. ఈ వచ్చే శనివారం కూడా పెట్టుకుంటాం. ఈ శ్రావణ మాసం 4 వారాలు కూడా మనము శనివారం నాడు పెట్టుకుంటాం నారాయణీయం కోసం. ఎందుకంటే ఇది ఈ సమయంలో మంచిది కాబట్టి అది పెట్టుకుని అందులోంచి మళ్ళీ మనం తత్వ రూపం లోపల తెలుసుకుంటాం. రాత్రికి సంపూర్ణ మహాభారతం తెలుసుకుంటాం. నారాయణ ఏంటో సార్ ఉద్దరైతే దీంట్లోనేనా? లేదు, నారాయణీయం సెపరేట్ గ్రూప్ ఉంది కదా, లింక్ పెడతా నేను, రేపు లింక్ పెడతా. నారాయణీయం మనం ఆల్రెడీ నేర్చుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా స్టూడెంట్స్, ఆ గ్రూప్ లో పెడతాను లింక్. అన్ని గ్రూపుల్లో ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఇవి నేర్చుకుంటున్నాం, ఇవి మాకు అర్థం తెలియకపోయినా చాలా వరకు వీటి తాలూకా ప్రభావం మీద ఉంటుందా సార్? అంటే ఒకటేంటంటే శబ్దము మన హిందూ ధర్మం లోపల ఏంటంటే ప్రతి అక్షరము కూడా కొంత శక్తివంతమైనటువంటిది, అర్థవంతమైనటువంటిది. ఎందుకంటే అక్షరాలు మనకు అవి వచ్చేటటువంటి స్థలాలు ఏవైతే ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేసెస్ మనకు శరీరం అంతా కూడా వైబ్రేషన్ ని కలిగించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రామ అన్నా కూడా మీకు అవకాశం ఉంది, కృష్ణ అన్నా కూడా మీకు వైబ్రేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మిగతా లాంగ్వేజ్ లో వచ్చినట్టుగా ఏబిసిడి లాగా రాకుండా మనకేంటంటే ప్రతి అక్షరము కూడా ఒక కదలిక మన లోపల, ఒక అవయవంలో ఒక కదలిక తీసుకొచ్చేటటువంటిది. ఒక ప్రతిది ఒక అక్షరము ఒకదానికి. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, మనం ఆ నుంచి అహా వరకు, తర్వాత కచట తపలు, వీళ్ళందరినీ కూడా మనము వశిష్ఠాది ఈ దేవతలు ఉన్నారు కదా, ఆ దేవతలు 8 మంది దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలకి ఇది మూలము అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఆ నుంచి ఆ వరకు ఒకరు, కా వర్గం ఒకళ్ళు, చా వర్గం ఒకళ్ళు, టా వర్గం ఒకళ్ళు, తా వర్గం ఒకళ్ళు, పా వర్గం ఒకళ్ళు, 6 దేవతలు అయిపోయారు. వశిన్యాది దేవతల లోపల ఇంకా మిగిలిన 2. ఆ 2 దేవతలు యా వర్గము, యారా లావ, శేషాసాహ. ఈ విధంగా ఏ అక్షరం చదివితే దానికి సంబంధించినటువంటి శక్తులు మనకు లభిస్తాయి. కాబట్టి మీరు ఏ అక్షరం అంటే ఆ అక్షరానికి సంబంధించినటువంటి దాన్ని సరైన ఉచ్చారణ ద్వారా కొంత ఫలితం ఉంటుంది. అయితే ఇందాక చెప్పినట్టే నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వాటర్ అడిగితే లాభం ఏంటి? కాబట్టి గుడ్డి పారాయణ ఎప్పటికీ కూడా మంచిది కాదు. పారాయణ నేర్చుకోండి, తప్పక నేర్చుకోండి. కాకపోతే ఎందుకు చేస్తున్నామో తెలుసుకుంటే మరింత శ్రద్ధగా చేసేటటువంటి అవకాశం ఉంది. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే గుడ్డిగా పారాయణ చేయడం, ఏదైనా సరే, విష్ణు సహస్రనామం కావచ్చు, లలిత సహస్రనామం కావచ్చు, ఆఖరికి రామనామం అయినా సరే పిచ్చిగా చదివితే. ఇప్పుడు ఉత్త రామనామం చదివే రామనామంని తారక మంత్రం అంటారు. రామనామం ఉత్తనామం కాదు, అది తారక మంత్రం, తరింపజేసేటటువంటి మంత్రం. ఎందుకు ఈ మంత్రాలలో శక్తి ఉంటుంది అంటే ఇందాక చెప్పినట్టు కదా, వశిన్యాది దేవతలందరూ వీటికి అధిపతులు. వీళ్ళందరూ లలితా సహస్రనామం లోపల వీళ్ళందరూ 8 మంది ముఖ్య దేవతలు. వీళ్ళందరూ కూడా లలితాదేవిని ఈ రూపంలో ఉన్నావు అని చెప్పి వర్ణించారనమాట. ఇదంతా ఎవరు చెప్పారు? మళ్ళా వేదవ్యాసుడే. ఎలా తెలుసుకుంది వేదవ్యాసుడు ఎలా అందించాడు? అక్కడ అగస్త్యుడు హయగ్రీవుడి ద్వారా తెలుసుకున్నటువంటి విద్యని వేదవ్యాసుడు మనందరికి అందించాడు. హయగ్రీవుడు అంటే ఎవరు? జ్ఞానమూర్తి. సో కాబట్టి జ్ఞానమూర్తి మనకి ఏమి ఇచ్చాడంటే ఈ అక్షరాలు మీరు అనడం ద్వారా మీకు శక్తి వస్తుంది అని చెప్పాడు. కాకపోతే దాని అర్థం తెలుసుకుని చేస్తే ఏమవుతుందంటే ఫోకస్ గా చేసే అవకాశం ఉంది. బండగా మనం మామూలుగా చేసే పారాయణాలు ఎట్లా విష్ణు వషట్కారు భూత భవ్య భగవత్ ప్రభు ఇందాక చెప్పినట్టు ఇలా సీరియల్ గా రాసేటప్పుడు సీరియల్ గా రాయకుండా ఇలా రాస్తాం, కొద్దిసేపు ఇలా రాస్తాం, కొద్దిసేపు ఇలా రాస్తాం, బిల్డింగులు చేస్తూ ఉంటాం. అలా చేయడం ద్వారా ఏమైతుందంటే ఫోకస్ దెబ్బతింటుంది. మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఎస్, కానీ అది నిజంగా అదే సార్, అంటే మనం శ్రద్ధ పెట్టి అదే సార్, ఇవి నేర్చుకోవడం అంటే సగం యోగా చేయడం, మెడిటేషన్ చేస్తూ ఆ అక్షరాలని క్లియర్ గా పలికితే సరిపోదు. అక్షరాలను క్లియర్ గా పలుకుతూ దాని అర్థం తెలుసుకుంటేనే కదా మీరు కరెక్ట్ దారిలో వెళ్ళగలరు అని. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు దాని అర్థం తెలియకపోతే మీరు ఫోకస్ ఎలా చేస్తారు? ఫోకస్ చేయడం కష్టం కదా. ఇప్పుడు మీరు ఒక మంత్రాన్ని చదువుతున్నారు అంటే దాని మీద ఫోకస్ చేయాలంటే దాని అర్థం తెలియాలి కదా. అర్థం తెలిసినప్పుడు ఇప్పుడు మీరు ఒక పాట వింటున్నారు, అర్థం తెలియకుండా అలా పాడుకుంటూ పోతే ఏం లాభం? అప్పుడు ఏమవుతుందంటే కొన్నాళ్ళకి నోరు మంత్రాలు చదువుతూ ఉంటుంది, కళ్ళు చేతులు అన్ని పనులు చేస్తూ ఉంటాయి. అవి నిగ్రహించుకోవడం కోసమే మనం ఏంటంటే అర్థం కూడా తెలుసుకుంటూ చెయ్యాలి అని అనేది. ఎందుకంటే అర్థం తెలుసుకుంటూ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం అన్ని నిగ్రహించుకుంటాం.
అప్పుడు మనస్సు ఇంద్రియాలు కూడా వివిధ దిశలలో పరిగెత్తవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీరు ఒక పారాయణం కొత్తగా నేర్చుకుంటున్నారు అనుకోండి, మీకు వచ్చు కాబట్టి, మీకు రాదు కాబట్టి కొద్దిగా కష్టపడి ఏదో శ్రద్ధగా ఫోకస్ చేయగలరు. తర్వాత కొన్నాళ్ళకి వచ్చేసింది అనుకోండి, అప్పుడు శ్రద్ధ ఉండదు, మాట్లాడుతూనే ఉంటారు. విశ్వం విష్ణు షట్కారో భూత భవ్య, ఏం కావాలయ్యా భగవత్ ప్రభు భూతభూత్, అది లేదు మా దగ్గర. ఎన్నిసార్లు చెప్పాలి? భూతాత్మ భూతాత్మ పరమాత్మ, మీకు అర్థం కావడం లేదండి. ఇలా జరుగుతుంది అన్నమాట. అదే విధంగా జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర ఫైటింగ్, వాడు సూపర్ ఫాస్ట్ సూపర్ స్లో రకరకాలుగా పిచ్చి వేషాలన్నీ, డాన్సులు పిచ్చి వేషాలన్నీ చేయిస్తూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే అది సరైన ఉచ్చారణ కాదు. భక్తి అనేటటువంటిది, భావన అనేటటువంటిది ముఖ్యము. ఏవి చేసినా సరే, మీరు విష్ణు సహస్రనామం చేసినా, లలిత సహస్రనామం చేసినా, తర్వాత ఇవి ఉచ్చారణలో దోషములున్నా కూడా భావన కరెక్ట్ గా ఉంటే తప్పు కాదు. కాబట్టి భావన ముఖ్యము. ఆ భావన రావాలి అంటే ముందు దాని అర్థం తెలియకపోతే భావన ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే మనం ఏం చేసాము, ప్రతి వారము 5 పేర్లు 6 పేర్లు ఇచ్చి 6 పేర్లను చదవండి చాలు అని చెప్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, మనం చెప్పిన అర్థము ద్వారా ఆ నామం చేస్తూ ఉంటే శక్తి వస్తుంది మనకు. అప్పుడు ఏమవుతుంది, ఈసారి చేసినప్పుడు కూడా అది చదవగానే రిపీట్ అవుతుంది. చిన్న మాట చెప్తాను నేను. చిన్నప్పుడు నేను జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర అన్నప్పుడు నాకు బొమ్మ తిరిగిపోతుంది ఆటోమేటిక్ గా. హనుమంతుడు ఇలా కూర్చున్నాడు, జయక పీష, హనుమంతుడు ఇలా జెండా పట్టుకొని నిలబడ్డాడు. చూసారా, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నాకు అవి నేను రీకలెక్ట్ చేసుకోబోతున్నాను. సహస్రవదన తుమరో యశ గావై, అందరు వచ్చి పాటలు పాడుతున్నారు హనుమంతుడి గురించి. అసగహి శ్రీపతి కంటలగావై, ఆయన ఇలా కౌగులించుకున్నాడు. సనకాదిక బ్రహ్మాది మునీష నారద శారద సహిత. సో ఇవన్నీ మనకు కళ్ళ ముందు కదలాలి. యమకు వేర దిగపాల జాతే, ఇలా మనకేంటంటే ఆ పాత్రలన్నీ మన కళ్ళ ముందు కదులుతూ ఉంటే ధ్యానం చేసుకుంటూ అవి చదువుతూ ఉంటేనే లాభము. ఇక లేకపోతే ఇప్పుడు ఏముందండి, మనకు క్వాలిటీ లేకుండా క్వాంటిటీ పెరిగిపోతుంది. అందుకని చక్కగా నిదానంగా చెయ్యండి. ఒక్కసారి చేసినా సరే నిదానంగా చెయ్యండి, ఒక్క నామం చేసినా సరే నిదానంగా చెయ్యండి. విష్ణు సహస్రనామంలో నేను అదే చెప్పాను. మన స్టూడెంట్స్ అందరూ కూడా నేను ఏమన్నానంటే, వారం మొత్తము ఒకటే శ్లోకం చదవండి. ఆ శ్లోకంలో అర్థం మనం తెలుసుకున్నట్టుగా చదవండి. ఇప్పుడు మరిచిర్ దమనో హంసః ఎంత చక్కగా ఉంది, సుపర్ణ భుజగ ఉత్తమ, చక్కగా దాని అర్థాలన్నీ వాళ్ళు తెలిసినాయి. కాబట్టి ఇంకొకసారి వినండి, ప్రవచనం ఇంకో 2 సార్లు వినండి, అర్థమవుతుంది. ఒక్కటే గుర్తుంచుకోండి, ప్రకృతి శక్తులని మనము ఎంత చేసినా, ఇప్పుడు ప్రకృతి లోపల తరంగాలు ఉన్నాయి. ఇన్నాళ్ళు 4G 5G ఇవన్నీ ఎందుకు రాలేదు? అర్థం చేసుకున్నాడు, వాటిని గుంజుకోగలిగాడు. క్వాంటమ్ ఫిజిక్స్ ఉంది, ఏ పనైనా చేయగలదు క్వాంటమ్ ఫిజిక్స్. మరి ఆ క్వాంటమ్ ఫిజిక్స్ ఎప్పటి నుంచో ఉంది, మరి దాన్ని ఎందుకు వాడుకోలేకపోయారు జనాలు? ఆలోచించిన వాడు మాత్రమే ఇవన్నీ శక్తులు పొందగలుగుతాడు. భగవంతుడు ఇచ్చాడు, అన్ని శక్తులు ప్రపంచంలో ఇచ్చాడు. ఎందుకంటే భగవంతుడు అంటే ఒక రూపంతో ఉన్నటువంటి వాడు కాదు కదా, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు. ఆయన శక్తులు అన్ని చోట్ల ఉన్నాయి. కాబట్టి వాటిని హౌ డు యూ ట్యాప్ దెమ్, వాటిని మీరు ఎలా స్వీకరిస్తారు? ప్రకృతిలో ఉన్న శక్తులని మనలోకి ఎలా లాగుతారు? మీరు అది చూడలేదా? అది యోధ అనే ఒక సినిమా వచ్చింది చాలా ఏళ్ల కింద, మోహన్ లాల్ అనుకుంటాను. ఆ సినిమా లోపల వాడు ఇలా, ఆ పిల్లవాడికి చూపుతోటే శక్తి వస్తుంది, ఇట్లా అంటాడు, ఆ స్పూన్ ఇలా వంగిపోతుంది. మీరు చూడలేదా? అది జ్ఞాపకం లేదా? అది చాలా పాత సినిమా యాక్చువల్ గా, యోధ అని మోహన్ లాల్ సినిమా. చూడకపోతే అందరు తప్పకుండా చూడండి, అది ఇట్స్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ మూవీస్. చాలా పాతది, అది మలయాళం మూవీ, తెలుగులో డబ్బింగ్ లో చూసామన్నమాట. ఓకేనా? ఇంక ఇవాళకి ఆపుకుందామా? రేపు మళ్ళీ 3ంటికి 9ంటికి 2 సార్లు ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి వీలైన వాళ్ళు చెప్పండి. సార్ ఇది కుండలిని అంటే ఇప్పుడు ఓంకారం కూడా కుండలిని క్లీన్ చేస్తారా సార్? ఇప్పుడు ఓంకారం చేస్తే ఇది కుండలిని చేయడం కోసం అని చెప్పేసి మనకు ఇప్పుడు రకరకాల సాధనలలో కుండలిని సాధన ఒకటి. ఓకేనా? కుండలిని సాధన అనేటటువంటిది ఏదైతే ఉందో, ఇవాళ మనం తెలుసుకున్నది కుండలిని సాధన కాదు. కుండలిని సాధన ద్వారా మనలో వచ్చే మార్పులన్నింటికి భగవంతుడు కారణము అని ప్రతిదానికి భగవంతుడు పేరు పెట్టాం. సో ఇవాళ దాని మీద మీకు ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా? ఇవాళ మనం కుండలిని సాధన నేర్చుకోలేదు. క్లియర్? ఓకే సార్, ఏం లేదు సార్ ఇవాళ దాంట్లో ఏం లేదు. జస్ట్ మనం ఇవాళ ఏం నేర్చుకున్నామంటే, భగవంతుడు కుండలిని రూపంలో ఉన్నాడు, పైకి తీసుకొస్తూ ఉంటే మనకు వచ్చే భావాల రూపంలో ఉన్నాడు, మన ఇంద్రియాలు అణగదొక్కునే రూపంలో ఉన్నాడు, మన మనస్సుని అణగదొక్కునే రూపంలో ఉన్నాడు, మన తపస్సుకు కారణమై ఉన్నాడు, వెలుతురుతోటి ఉన్నటువంటి భగవంతుడు సృష్టికి కేంద్రమై ఉన్నాడు, ప్రాణశక్తికి కేంద్రమై ఉన్నాడు అన్నటువంటి విషయాలను ఈ రోజు మనం తీసుకున్నాం. అంతే. నౌ కమింగ్ బ్యాక్ టు కుండలిని. కుండలిని జాగృతం అనేటటువంటిది రాజయోగము అంటారు. ఇది హంస ధ్యానం అని చెప్పేసి సోహం అని ఎవరైతే చేస్తూ ఉంటారో, ఆ సోహం చేసే ముందు వాళ్ళు ఒక్కొక్క బీజాక్షరం తోటి
ఒక్కొక్క చక్రాన్ని కదిలించగలుగుతారు. మన శరీరంలో మొత్తం 115 చక్రాలు ముఖ్యమైన ఉన్నాయి. ఆ 115లో మళ్ళీ ముఖ్యమైనటువంటివి 6 + 1 7 చక్రాలు. ఈ ఒక్కొక్క చక్రంకి ఒక్కొక్క వైబ్రేషన్ ఉన్న అక్షరం కదులుస్తుంది. అంటే బీజాక్షరము. బీజాక్షరము అంటే శక్తివంతమైన అక్షరంని బీజాక్షరం అంటారు. శక్తివంతమైన అక్షరం అంటే ఏంది? అటం బాంబు ఇంతే ఉంటుంది, కానీ దాన్ని ఒక్కసారి సుత్తిలితోని కాల్చగానే పేలిపోతుంది, శక్తి ఇస్తుంది. అదే విధంగా బీజ అక్షరము అంటే, బీజం అంటే విత్తనం. ఆ విత్తనం అనే అక్షరంలో అఖండమైనటువంటి శక్తిని వాళ్ళు మనకు నిక్షిప్తం చేసి ఇచ్చారు. ఎవరిచ్చారు? మన ఋషులు. వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఈ బీజాక్షరాలన్నింటినీ మనకు అందించారు. ఎందుకని? సాధనకు ఉపయోగపడతాయి అన్నటువంటి విషయంలో. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కష్టపడి తెలుసుకొని ఒక చిన్న క్యాప్సూల్ తయారు చేసి ఆ క్యాప్సూల్ మనకి ఇచ్చారు. ఇప్పుడు తలకాయ నొప్పి వచ్చింది. తలకాయ నొప్పి వచ్చిందంటే ఏం చేస్తారు? వాళ్ళు రకరకాల రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేసి శారిడాన్ అని ఒక మందు తయారు చేస్తారు. జ్వరం వచ్చింది, కొంత తలకాయ నొప్పి మందు, కొంత ఒకటేమో ఎనాల్జెసిక్, ఇంకోటేమో పైరోమెట్రిక్ ఏదో అంటారు కదా, అది ఆ రెండు కలిపి వాడు ఏం చేస్తాడు? పైరోమెట్రిక్ దాన్ని ఏదో అంటారు, టెంపరేచర్ తగ్గించే దాన్ని ఏమంటారు? ఫీవర్ రిడ్యూసర్, ఏదో దాని పేరు మర్చిపోయా. ఆ రెండింటిని కాంబినేషన్ చేసి థర్మామీటర్ ఆ మాత్ర టైప్ ఏదో అంటారు. సో ఎనీవే ఆ రెండింటిని కలుపుతారు. ఆ రెండింటిని కలిపి డోలో 650 తయారు చేశారు. ఏ విధంగానైతే మన శరీరంలో వచ్చేటటువంటి రకరకాల రోగములకు క్యాప్సూల్స్ తయారు చేశారో, మన శరీరంలో ఒక్కొక్క అవయవంలో వైబ్రేషన్స్ వచ్చి అవన్నీ కదలడం కోసమని ఆ మాత్రలు ఏవైతే టాబ్లెట్స్ ఉన్నాయో వాటిని బీజాక్షరాలు అంటారు. చాలా సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. అర్థం కాని వాళ్ళు అడగండి, మొహమాటం లేదు, ఏం పర్వాలేదు, ఏమనుకోండి, నేను విసుక్కొని చెప్పండి. అర్థమైంది సార్, చాలా బాగుంది. ఆ బీజ అక్షరం అందరూ ఎవరైనా, మీరని కాదు, ఎవరైనా ఆ బీజ అక్షరాలలో ఆ శక్తి ఉంటుంది. చిన్న టాబ్లెట్ అది వేసుకోగానే ఎంత బాగుంటుంది. యాంటీఆర్ టాబ్లెట్ ఉంది, ఆ టాబ్లెట్ వేసుకోగానే అసలు స్టమక్ చక్కగా అప్సెట్ అంతా అయిపోతుంది. ఇంతే మాత్ర, 10 మాత్రలు 20 రూపాయలు. సార్ ఇది క్రియాయోగం చేసే వాళ్ళు ఇలా చేస్తారు కదా సార్? క్రియాయోగం ఏదో అంటారు. క్రియాయోగంలో కొంత ఉంటుంది. క్రియాయోగం ఎస్పెషల్లీ ప్రజ్ఞాన మిషన్ వాళ్ళు ఓం రం హం యం ఇవి చెయ్యరు. కాకపోతే వాళ్ళు కుండలిని శ్వాస ద్వారా కంట్రోల్ చేస్తారు. ఇందులో రకరకాల పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే క్రియాయోగంలో వేరు, క్రియాయోగంలో ఈ ఓం రం హం యం ఇవన్నీ చేయించరు. చేయించకుండా వాళ్ళు ఏం చేస్తారంటే శ్వాసని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి? మూలాధారం నుంచి మొదలెడతారు. మొదలెట్టి మళ్ళీ మూలాధారం వరకు, మూలాధారం నుంచి మొదలెడతారు మణిపూరకం వరకు, మళ్ళీ మణిపూరకం నుంచి మొదలెడతారు మణిపూరకం వరకు, మణిపూరకం నుంచి మొదలెడతారు స్వాధిష్టానం వరకు, స్వాధిష్టానం నుంచి మొదలెడతారు స్వాధిష్టానం వరకు, స్వాధిష్టానం నుంచి మొదలెడతారు అనాహతం వరకు, అనాహతం నుంచి మొదలెడతారు అనాహతం వరకు. ఇలా ఎప్పుడైనా తెలుసుకుందాం లేండి. అవి ఇప్పుడు ఇవాళ కన్ఫ్యూజ్, అది క్రియాయోగం అంటారు. ఇప్పుడు నేను చెప్తున్నది అది కాదు. నేను చెప్తున్నది ఏంటంటే ఒక అక్షరం చదవడం ద్వారా, ఒకటి ఓం హం రం యం వం లం అని ఉంది. ఆ లం అనేటటువంటి అక్షరం ఏదైతే ఉన్నదో అది మీకు మూలాధార చక్రాన్ని కదిలిస్తుంది. ఆ కదిలించినప్పుడు దానికి ఒక ముద్ర ఉంటుంది. ఆ ముద్ర మీరు వేసి ఆ ముద్రతో పాటుగా మీరు ఆ పదాన్ని చదువుతూ అలా ఉంటారు. లం అనిలా ముద్ర వేశారు, అప్పుడు అక్కడ కదులుతుంది అన్నమాట. అది వేరే పద్ధతి. ఇప్పుడు మనం ధర్మంగా నడవకుండా అబద్ధాలు చెప్తూ, అంటే అసలు చేయాల్సిన రీతిలో ఉండకుండా ఇలాంటి ఈ కుండలిని శక్తి జాగృతం చేస్తూ ఉంటే ఆ శక్తి అందుతాయి వాళ్ళకి, లేకపోతే అసలు పనిచేయవా? అటువంటి వాళ్ళు ఇందులోకి రారు. వచ్చినా కూడా వాళ్ళకి సాధన కుదరదు. ఎందుకంటే ప్రతి సాధనకు కావాల్సినటువంటిది ఏంటంటే ముందు మనకు లోపల ఉన్నటువంటి శక్తి కరెక్ట్ గా కావాలి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి 99.9% మంది మోసగాళ్ళు, డబ్బు కోసం వేరే వాళ్ళని ఇది చేసేవాళ్ళు, గుర్తింపు కోసం చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళే మీకు ప్రపంచంలో ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళ ద్వారా మీకు ఏ రకమైన లాభం ఉండదు. నేను చెబుతున్నాను ఆ ఆలయానికి వెళ్ళండి మీకు పెళ్లి అవుతుంది అంటారు. పెళ్లి కాదు, ఏం కాదు. సో అలా కాకుండా మనకేంటంటే ఎందుకంటే వాళ్ళకు విద్య ఉంది, కానీ వారికి ఈ జ్ఞానం లేదు, బుద్ధి లేదు. వాళ్ళకి ఆ బుద్ధి లేకపోతే దేవుడు వాళ్ళకి బుద్ధి వాళ్ళకి ఏదంటే ఆ వాక్ థాట్ ఇచ్చాడు, కానీ వాళ్ళకి బుద్ధి జనాల్ని మోసం చేయకూడదు అనేటటువంటి జ్ఞానం ఇవ్వలేదు. జనాల్ని మోసం చేస్తూ డబ్బును అంటారు, గురువుని అంటారు, సర్టిఫికెట్ తీసుకుంటారు, అవార్డ్స్ తీసుకుంటారు, అభిషేకాలు చేయించుకుంటారు, పాదాభివందనాలు చేయించుకుంటారు, కులాభివందనాలు చేయించుకుంటారు. ఇలా కాకుండా
ఆలోచించి శ్రద్ధగా చేసి భగవంతుడు తప్ప నాకేమీ లేదు అని చెప్పి సరైనటువంటి వైరాగ్యం వచ్చిన వాళ్ళకు మాత్రం ఇవి చక్కటి ఫలితాలు ఇస్తాయి. వేరే వాళ్ళకి ఫలితం వచ్చే అవకాశం లేదు. ఏది చేసినా 4 యోగాలు ఉన్నాయి ప్రపంచంలో. కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం. ఈ 4 యోగాలలో ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కుండలిని జాగృతంని రాజయోగం అంటారు. రాజయోగంలో కూడా మళ్ళీ చాలా రకాల డివిజన్స్ ఉన్నాయి. ఆ డివిజన్స్ లోపల ఒక్కొక్క డివిజన్ వాళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. కొంతమంది ప్రాణం మీద కంట్రోల్ చేయడం ద్వారా, కొంతమంది బీజాక్షరాల పైన కంట్రోల్ చేయడం ద్వారా, కొంతమంది ఆసనాలు ఆ తర్వాత ఈ ప్రాణాయామం 2 కలుపుకోవడం ద్వారా, కొంతమంది కేవలము ఒక దానిపైన ఫోకస్ చేయడం ద్వారా, ఇలా 4-5 రకాల పద్ధతులు ఉన్నాయి. అది రాజయోగం. కర్మయోగం చేస్తే వెళ్ళిపోతాయి. ఇవన్నీ క్లీన్ అవుతాయా? అవుతాయి. కర్మయోగంలో కూడా క్లీన్ అవుతాయి. కర్మయోగంలో కూడా కుండలిని జాగృతం అవుతుంది. నిష్కామ కర్మ చేయడము, దేశ సేవ చేయడము, ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా ఉండడము, ఇది సూపర్ ఫాస్ట్ వే. ఒక ఆయన దేవుడుగా చాలా పేరు తెచ్చుకున్నాడు. చాలా పేరు తెచ్చుకున్న తర్వాత పేరు బాగా వచ్చేసిన తర్వాత వేలాది మంది శిష్యులు వచ్చేసారు ఆయనకి. వచ్చేసరికి ఏమైంది, ఇప్పుడు పవర్స్ మొత్తం పోయినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఎలాగ పవర్స్ అన్ని చేద్దామంటే మళ్ళీ మొదటి నుంచి సాధన చేసే శక్తి లేకుండే ఆయనకి. అప్పుడు ఏం చేశారు, సేవా మార్గంలోకి వచ్చేసారు మనస్ఫూర్తిగా. సేవా మార్గంలోకి వచ్చేసరికి మళ్ళీ శక్తి సూపర్ ఫాస్ట్ గా అని బూస్ట్ అయిపోతుంది అనమాట. అన్నిటికంటే కూడా ఫాస్ట్ గా ఈ చక్రాలు దేంతో క్లీన్ అవుతాయి? దేశ సేవతోటి క్లీన్ అవుతాయి. మనుషులకు చేసే సేవల వల్ల చక్రాలు చక్కచక్క క్లీన్ అవుతాయి. ఇప్పుడు వేరే ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు సమాజం పైన స్పృహ చాలా ఉంటుంది. ఆ స్పృహ వల్ల వాళ్ళు ఏమవుతుందంటే మనకంటే కూడా ఉన్నత స్థాయిని వాళ్ళు ఎందుకు సాధించగలుగుతారు అంటే వాళ్ళకి సామాజిక స్పృహ ఉండడం అనేటటువంటిది అక్కడ ముఖ్యం. సో సామాజిక స్పృహ ద్వారా కుండలిని జాగృతం చేసుకోవడం అనేటటువంటిది సులభం అవుతుంది. అదే విధంగా నెక్స్ట్ రాజయోగం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రాజయోగంలో 4-5 రకాల రాజయోగాల ద్వారా కుండలిని మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. లేదు నేను భక్తి యోగం ద్వారా క్లీన్ చేసుకుంటాను. భక్తి అంటే నా పిల్లల కంటే ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం కంటే దేవుడు ఎక్కువ అనేవాడు భక్తి. నేను పసుపు ఎక్కువ వేసాను, కుంకుమ ఎక్కువ వేసాను, దేవుడిని నాకు అభిషేకం బాగా చేశాను అంటే అది భక్తి కాదు. భక్తి అంటే నా పిల్లల కంటే కూడా నేను దేవుణ్ణి, ఎందుకంటే సర్వం మరచిని స్మరణము చేయ అన్నాడు. అంటే అన్ని మర్చిపోయి భగవంతుడు స్మరణంలోకి వెళ్ళిపోవాలి. అయ్యప్పో అయ్యప్ప నువ్వు లేనిదే చస్తాను, అయ్యప్పో అయ్యప్ప. వాడు చస్తాడంటే ఇప్పుడు ఎక్కడ చస్తాడు? చావు అంటే చావడు మళ్ళా. ఆమె ఇట్లానే దేవుడు నన్ను తీసుకుపోతే బాగుండేదిరా అంటాడు. యమధర్మరాజు కోపం వచ్చి దాన్ని ముందు లాక్కురండి రా అండి. లాక్కొచ్చేస్తాడు. లాక్కురాగానే ఏంటి అండి నన్ను తీసుకొచ్చా అంటే నువ్వే అడిగావు కదా అంటే అయ్యో బాబాయ్ నేను ఏదో క్యాజువల్ గా అన్నాను, నన్ను ఇట్లా క్యాజువల్ గా అంటే నేను గుంజుకొచ్చేస్తావా అని. అట్లాగా వీళ్ళందరూ క్యాజువల్ మనుషులు. ఆ పాటలు పాడి పాటలలో అర్థాన్ని గ్రహించకుండా చేస్తారు. దీన్ని భక్తి యోగం అంటారు. భక్తి యోగం ద్వారా ఏమవుతుంది, ఈ కుండలిని అని సూపర్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ జ్ఞానయోగం. జ్ఞానయోగం లోపల ఏం లేదు. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నవన్నీ జ్ఞానయోగానికి సంబంధించినవి. జ్ఞానయోగం అనేటటువంటిది కేవలము ఆలోచన ద్వారా ఎక్కువ వస్తుంది. ఆలోచన ద్వారా నేనెవరిని అనే ఆలోచన ద్వారా, నిరంతర ఆలోచన ద్వారా మనసు నిగ్రహం అయిపోతుంది. ప్రపంచం పైన దృష్టి లేదు అంటే నా పైన దృష్టి పెరుగుతుంది. బాహ్య ముఖంలో ఉండే బదులు అంతర్ముఖంగా ఉంటాం. దాన్ని జ్ఞానయోగము అంటారు. ఈ జ్ఞానయోగం లోపల ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. కర్మయోగం లోపల ఇది కర్మయోగం, కుండలిని క్లీన్ అయింది, ఇక్కడికి వెళ్ళిపోయింది. భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం. సో జ్ఞానయోగంలో ఒకటే సెకండ్ లోపల మొత్తం అన్ని కాలిపోతాయి. ఒక్క సెకండ్ లోపల ఈ పాపాలు, ఈ కర్మలు, కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్న కర్మలు, ప్రారంధాలు, వాసనలు, సంస్కారాలు అన్ని కాలిపోతాయి. ఈ విధంగా 4 పద్ధతులలో ఏది చేసినా కూడా ముందు కాలవలసింది ఈ కుండలినినే. ఈ కుండలిని లేచి ఈ పైన ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి కలవవలసిందే. సహస్రారంలో ఉన్నటువంటి పరమేశ్వరుడిని కలవవలసిందే. ఏది చేసినా అది తప్పదు. ఎవరైనా అర్థం కాని వాళ్ళు మొహమాటం లేకుండా అడగండి. ఏ మార్గమైనా ఒకటే. అయితే జనరల్ గా ఏమవుతుందంటే కర్మలోంచి భక్తిలోకి, భక్తిలోంచి జ్ఞానంలోకి ట్రాన్స్ఫర్ ఆటోమేటిక్ గా అయిపోతుంది ఈ సిన్సియర్ గా చేసే వాళ్ళకు. జై శ్రీకృష్ణ. సో ఫైనల్ గా అయితే ధ్యాన యోగం ద్వారా కర్మలని పోంగొట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు అదొక్కటే అర్థమైందా? అది ఇంకా కొన్ని క్లియర్ అయ్యాయి సార్. ఏమర్థమైంది చెప్పండి. ఇప్పుడు వేటి ద్వారా కుండలి కాదమ్మా, వేటి ద్వారా క్లీన్ అవుతుందని చెప్పాను? యోగా
కాదు, ఎన్ని యోగాలు ఇచ్చాడు భగవంతుడు మనకు? అదా భగవంతుడు 4 మనకు మార్గములు ఏమి ఇచ్చాడు? 4 మార్గములు ఇచ్చాడు. చెప్పండి ఆ మార్గములు ఏంటి? ధ్యాన యోగం, ఉమ్, రాజయోగం. రాజ్యం అన్నా ధ్యానం అన్నా ఒకటే. ధ్యానం అంటే మెడిటేషన్ నే రాజయోగం అంటారు. కాబట్టి మీరు ఇప్పుడు 2 రాజయోగం. చెప్పారంటే ఒకటే ఆన్సర్ కరెక్ట్. ఒక ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్. ఓకే, రాజయోగం. ఇంకా కొన్ని గుర్తు రావట్లేదు సార్. భక్తి యోగం. భక్తి యోగమా? కర్మ, భక్తి భక్తి, యోగం. జ్ఞానం. కర్మయోగం. కర్మయోగము, భక్తి యోగము, కర్మయోగం, భక్తి జ్ఞాన యోగం, యోగము, రాజయోగము. నాతో పాటు అనండి, సునీత గారు నాతో పాటు అనండి. కర్మయోగము అనండి. కర్మయోగం, జ్ఞాన ఆగండి. యోగం. అనండి, నేను అన్నట్టుగా అనండి. నేను అన్నదాన్ని రిపీట్ చేయండి. కర్మయోగము అనండి. కర్మయోగము. ఇది నిష్కామ కర్మ ద్వారా అనండి ఇది నిష్కామ కర్మయోగం ద్వారా మనము భగవంతుడిని చేరుకుంటాము. మనము భగవంతుడిని చేరుకుంటాము. భక్తి యోగము, భక్తి యోగము. మనము భగవంతుడి పైన ప్రేమ ద్వారా, మనము భగవంతుడి పైన ప్రేమ ద్వారా, అనన్య చింతన ద్వారా అనన్య చింతన ద్వారా భగవంతుడిని చేరుకుంటాము. భగవంతుడిని చేరుకుంటాము. రాజయోగము, రాజయోగము. దీనినే ధ్యాన యోగము అందరు. ధ్యాన యోగము అందరు. ఇక్కడ అనేక పద్ధతులు కలవు. ఇక్కడ అనేక పద్ధతులు కలవు. ప్రాణాయామము ద్వారా, ప్రాణాయామము ద్వారా, బీజాక్షరముల ద్వారా, బీజాక్షరముల ద్వారా, అష్టాంగ నియమముల ద్వారా, అష్టాంగ నియమముల ద్వారా, సహస్రారము ఛేదించి సహస్రాంగము ఛేదించి భగవంతుడిని చేరుకుందుము. భగవంతుడిని చేరుకుందాము. చివరగా జ్ఞాన మార్గము. చివరగా జ్ఞాన మార్గము. ఇక్కడ స్వస్వరూప సాధన ద్వారా భగవంతుడిని ఆలోచన ద్వారా చేరుకుందుము. అర్థమైనాయమ్మా? 4 ఓకే సార్. 4 పద్ధతులు. 4 పద్ధతులలో కూడా జరిగేది ఏంటి? ఒకటే జరుగుతుంది. మీరు ఏది చేసినా జరిగేది ఈ కుండలిని క్లీన్ అవ్వాల్సిందే. కుండలిని ఎక్కడ ఉంటుంది? వెన్నెముక వెనుక ఇన్విజిబుల్, కనిపించకుండా అవ్యక్తంగా ఉన్నటువంటిది. అది క్లీన్ అవ్వాలి. మీరు ఏ పని చేసినా, మీరు రోడ్డు మీద ఎవరికో ఒకరికి యాక్సిడెంట్ అయింది, వాళ్ళకు కట్టుకట్టారు అనుకోండి, ఇట్లా పెరిగిపోతుంది మీకు. అర్థమైందా? మీరు దేవుడి మీద పసుపు కుంకుమలు చల్లారు, ఎంత పెరుగుతుంది? అది ఏం పెరగదు. అదే భగవంతుని భక్తితోటి కళ్ళ నీళ్ళు వచ్చేలాగా భగవంతుడి యొక్క లీలలు అనేది తలుచుకుని ఆనందంతో మునిగిపోయారు, అప్పుడు అది పెరుగుతుంది సార్. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. థ్యాంక్స్ అమ్మా. చిన్న పిల్లల్లాగా చెప్పాల్సి వస్తుంది, అయినా నాకు సంతోషం, ఏం పర్వాలేదు. ఇంకెవరికైనా? జై శ్రీకృష్ణ సార్. రాఖీ పౌర్ణమి గురించి చెప్పిండ్రు కదా, ఆ రోజు చెల్లెలు అక్క వాళ్ళు ఎవరు లేకుంటే భార్య భర్తలు కట్టుకోవచ్చా దేవుని దగ్గర పెట్టి? కట్టుకోవచ్చు. ఎవరైనా ఎవరికి ఇప్పుడు రాఖీ కట్టకండి, మీరు చక్కగా ఒక తాడు కట్టండి. ఒక చక్కటి తాడు కొనుక్కొని ఆ తాడుని కట్టండి. ఇప్పుడు మా పాప అడిగింది, మా పాప ఊరు వెళ్తుంది, అడుగుతుంది డాడీ నాకు తాడు కట్టు అని. అంటే నాన్న రేపు దేవుడి దగ్గర పెట్టి కడతాను అని చెప్పేసి అన్నాను. ఇందాక 2 సార్లు జ్ఞాపకం చేస్తే నాన్న నీకు రేపు కడతలే అని అన్నాను. సో అట్లాగా మనం ఎప్పుడైనా, అది మనం రక్ష అంటే ఏంటి? దేవుడి దగ్గర పెట్టి తీసింది రక్ష. కాబట్టి అది రాఖీ బయట వాడిచ్చే రాఖీనే కట్టాల్సిన అవసరం లేదు. జనరల్ గా రాఖీ కట్టినప్పుడు పూజ చేస్తాం, దానికి తర్వాత వారికి బొట్టు పెడతాము. బొట్టు పెట్టి వారికి ఇది చేసి వారి పాదాభివందనం చేసి వారికి ఇచ్చేసి చేస్తాం. అఫ్ కోర్స్ పాదాభివందనం ఎవరి ఇష్టం వాళ్ళది, అలా చేస్తాం. కాబట్టి ఏ రోజైనా చేయవచ్చు, రాఖీ అనేది ఏ రోజైనా చేయవచ్చు. శ్రావణ పౌర్ణిమ మంచిది. జై శ్రీకృష్ణ. ఎవరికైనా కట్టవచ్చు, ఎవరికైనా కట్టవచ్చు. ఓకేనా? అది గుర్తుంచుకోండి. అయితే మీరు బయట దొరికే రాఖీనే కట్టాల్సిన అవసరం లేదు. రక్షా బంధనం, రాఖీ అంటే తెలుగు లోపల రక్షా బంధనం. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. శివరమ్మ.
అందుకే దేవుడు గుడిలో అది కూడా రక్ష పెట్టి కట్టించుకుంటారు కదా సార్ చాలా మంది. దేవుడి దగ్గర థ్రెడ్స్ అని చాలా మంది పెట్టి కట్టించుకోవచ్చు. కట్టించుకుంటారు, అది రక్షలాగా. మీరు 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 ప్రత్యేకంగా కొని దేవుడి దగ్గర పెట్టండి, పెట్టించి పూజారి ద్వారా భగవంతుడికి తగిలించి తీసుకోండి. ఓకేనా? అది మీకు సులభమైంది. అది మంచిది, మంచి పద్ధతి. ఇంట్లో చేయకూడదా? చేయొచ్చు, కానీ ఇంట్లో మనం ప్రతిష్ఠించాం కదా, అది ప్రాబ్లం. ఇంట్లో మనం విగ్రహాలు, ఫోటోలు పెడతాం, ఫోటోలకు ఏం శక్తి ఉంటుంది? విగ్రహాలు పెడితేనే శక్తి. విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి, ఉద్యాపన చెప్పాలి. అందుకోసం మనం ఏం చేస్తాం? ముందుగా పసుపుతోటి ముందుగా భగవంతుని. హిందూ ధర్మంలో అత్యద్భుతమైనటువంటి మార్గాలు ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఏది కరెక్ట్ ఏది తప్పు తెలియక అజ్ఞానం లోపల జీవితం అంతా వెళ్ళబుచ్చుకుంటున్నాం. అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఎందుకు చేస్తున్నాం, పసుపు వినాయకుడు ఎందుకు పెట్టాము, మళ్ళీ దాన్ని ఎందుకు కదుపుతున్నాం అనేది తెలుసుకోవాలి. అక్కడ భగవంతుడి శక్తిని అన్ని చోట్ల నుంచి అందులోకి ఆహ్వానిస్తున్నాము. అంగన్యాస కరన్యాసాలు చేస్తాం. ఎందుకు చేస్తాము? అంగుష్టాయనమ, తర్జనీయ, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం ఇట్లా మనం? ఎందుకంటే వీటిపైన అధిష్ఠింపజేస్తున్నాము. అంగన్యాసములు, కరన్యాసములు. కరన్యాసములు అంటే వేళ్ల మీద, అంగన్యాసములు అంటే హృదయంలోను, శిరస్సులో, శిఖద, వీటన్నిటిపైన మనము శరీరం పైన దేవుళ్ళని అధిష్ఠింపజేస్తున్నాం. అంటే మన శరీరాన్ని పవిత్రంగా చేస్తూ మన లోపల దేవుణ్ణి అధిష్ఠింపజేస్తూ అప్పుడు మనము దిగ్బంధ ఇది దిగ్బంధ అంటాం. అంత అయిపోయాక ఇది దిగ్విమోక అంటాం. భగవంతుడి నామస్మరణ మొత్తం అయిపోయిన తర్వాత భగవంతుని అక్కడి నుంచి రిలీజ్ చేసేస్తాం. ఆ శక్తిని మొత్తం మనం స్వీకరిస్తాం. ఇది పద్ధతి, మంత్రం చేసేటటువంటి పద్ధతి. ఇది అడ్డగోలుగా చేస్తే ఏం లాభం అండి? అంటే టైం వేస్ట్. నేను అనేది అది. టైం వేస్ట్ చేసుకోకండి, చక్కగా పవిత్రంగా ఉండండి. ఓకేనా? అందరూ కూడా పవిత్రమైనటువంటి శ్రావణ మాసాన్ని సద్వినియోగం చేసుకుంటారని, సాధనలోనే మునిగి తేల్తారని, అద్భుతమైనటువంటి భాగవత గుళికలను రేపటి నుంచి ప్రతి శనివారము 4 శనివారాలు 5 శనివారాల పాటు మనము తెలుసుకుంటామని, అందరూ శ్రద్ధ చూపించి మరింత శ్రద్ధతో నారాయణీయము లేదా మినీ భాగవతాన్ని మరింత ప్రేరణతో చదువుతారని, అర్థం పూర్తిగా తెలుసుకుంటారని, భాగవతం అనేది వేద సమానమని, వేదంలో ఉన్న తత్వం అంతా కూడా భాగవతంలో ఉందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నామనే సత్యాన్ని మరోసారి గుర్తింపజేస్తూ మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.